ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఈరోజు ఎపిసోడ్లో డెమాన్ పవన్ వర్సెస్ శ్రీజ ఇష్యూ ఏదైతే ఉందో ఆ గలబ ఆ గొడవలో మీకు ఎవరిది రైట్ అనిపించింది? దాంతోపాటుగా తనూజ గారు వర్సెస్ హౌస్లో ఉన్న వాళ్ళ ఇష్యూ ఏదైతే ఉందో ఆ కిచెన్ రిలేటెడ్ కంపు గొడవ ఏదైతే ఉందో దాంట్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనిపించింది? అండ్ శ్రీజ రిలేటెడ్గా ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో శ్రీజ లీడ్లో ఉన్నప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయడం ఏదైతే ఉందో అది ఫెయిర్గా అనిపించిందా అన్ఫెయిర్గా అనిపించింది అని కామెంట్ చేయండి. శ్రీజ ఎలిమినేషన్ రిలేటెడ్గా కూడా మీకు ఏమనిపించింది అని కామెంట్ చేయండి. ఇప్పుడు నా రిలేటెడ్గా కొంచెం గట్టిగానే సీరియస్గానే మాట్లాడతాను. ఈ వీడియో లెంత్ ఏముండదు, చూడడానికి ట్రై చేయండి. మొత్తం చాలా సీరియస్ మోడ్లో ఉంటుంది ఈ వీడియో. అన్ని పాయింట్స్ కవర్ చేస్తామా, ఎవ్రీ సింగిల్ పాయింట్ కవర్ చేస్తా. ఎవ్రీ సింగిల్ పాయింట్ కవర్ చేసుకుంటూ పోతే లెంత్ అవుతురా వడాలి. సరే లెంత్ ఉంటుంది మామ, కానీ పాయింట్స్ మాత్రం కతక్కని చెప్తా, కతక్కని పాయింట్లు. సో ఓవరాల్గా ఫస్టే ఒక మాట చెప్పేస్తున్నా. తనూజ గారి విషయంలో, కిచెన్ విషయంలో నాకు తనూజ గారి తప్పులు కనిపించలేదు. ప్రతిదానికి రీజన్ ఉంది, ప్రతి దాంట్లో రీజన్ చెప్తాను. మిస్టేక్స్ అని మీరు ఫీల్ అయితే చూడండి, మిస్టేక్స్ ఉన్నప్పుడు మిస్టేక్స్ చెప్పగలుగుతాం, కానీ తనూజ గారి మిస్టేక్ లేనప్పుడు మిస్టేక్ అసలే లేదు. ఆవిడ మిస్టేక్ కిచెన్ రిలేటెడ్గా ఈరోజు జరిగిన గొడవల్లో ఏ గొడవలో కూడా తనూజ గారి మిస్టేక్ లేదు, అది పక్కన పెడదాం. అండ్ శ్రీజ దమ్ముకి అన్యాయం అంటే అన్యాయం అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఆ టాస్క్ రద్దు చేసిన దాని మీద మాత్రం మాట్లాడతాను. అండ్ శ్రీజ రిలేటెడ్గా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా అన్ఫేర్ జరిగింది ఆ టాస్క్ రిలేటెడ్గా. అండ్ శ్రీజ ఈరోజు నాకు పర్టికులర్ డేలో నచ్చలేదు, దాని గురించి కూడా మాట్లాడతా. పాయింట్ బై పాయింట్ వస్తాను, రిపీటెడ్గా గట్టిగా మాట్లాడు. డెమాన్ పవన్ కూడా చెప్తాను, అన్ని పాయింట్లు చెప్తాను. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కళ్యాణ్ ఇమాన్యుల్తో అంటాడు, ఏమంటాడంటే క్యాప్టెన్ అయినా ఆర్ఎం అయినా ఈరోజు కౌంట్ తగ్గుతుంది అంటే ఇంటిమేట్ చేయాలి కదా హౌస్కి. ఇతని వర్షన్ ఏంటంటే వీళ్ళకి 3 చపాతీలు చేసేవాళ్ళు రెగ్యులర్గా, ఇప్పుడు 2 చపాతీలు చేసే టైంకి 2 చపాతీలు చేస్తున్నారనేసి చెప్పాలి కదా, చెబితే కదా అని. ఇక్కడ లాజిక్ ఏంటంటే నాకు అర్థం కాదు. చెబితే ఏమొస్తుంది అనేది నాకు అర్థం కాలే. చెబితే ఏమొస్తుంది అంటే మేబీ చెప్పడం వల్ల ఓకే మేబీ ఇదే ఉండొచ్చు. చెప్పడం వల్ల అయ్యో 2 ఎక్కడ సరిపోతే కొంచెం రైస్ పెట్టండి వీళ్ళు అడిగే వాళ్ళేమో, మేబీ రైట్ పాయింటే. ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ వర్షన్ ఏమైందంటే వీళ్ళు బజ్జీలు వేసుకొని తిన్నారు. అందరూ బజ్జీలు కోరుకుంటే చలిగా ఉంది కదా బజ్జీలు వేసుకొని బాగా తిందామనేసి బజ్జీలు వేయించుకొని తిన్నారు. బజ్జీలు వర్షంలో ఎక్స్ట్రా ఫుడ్ బజ్జీలు చేశాం కాబట్టి కొంచెం ఫుడ్ తగ్గించారు, చపాతీలు 2 చేశారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రుద్దాలి, వాళ్ళు కష్టపడాలి, అక్కడ కిచెన్లో ఉండాలి. మీరు ఈ సీజన్లో ఏ సీజన్లో లేనంతగా మీరు ఎప్పుడు లైవ్ పెట్టుకుని చూడండి మామ, మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నా. ఎనీ టైం లైవ్ పెట్టుకొని చూడండి. పాపం ఆ డెమాన్ పవన్ 24 గంటలు రుద్దుకుంటాను, కలుపుకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటాను ఉంటాడు. అండ్ దివ్య కూడా 24 గంటలు అక్కడే కిచెన్లోనే కనపడదు. నువ్వు పెట్టి చూడు, టీవీలో కిచెన్ దగ్గర ఉంటారు, ప్రతి సెకండ్ చేస్తానే ఉన్నారు. ఇంకా చేయాలి, ఇంకా సపరేట్గా ఎక్కువ పిండి రుద్దాలంటే ఎవరికైనా ఉంటుంది కదా, వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు ఏమనుకుంటారు, సపరేట్గా ఒక ఐటమ్ చేసాం బజ్జీలు, అదే ఏంటి ఉంగరాలు కాదు ఏంటి పకోడీలు చేసాం. తర్వాత ఏంటంటే చపాతీలు ఒకటి తగ్గించారు. ఈ తగ్గించిన తర్వాత అందరికీ చపాతీలు సరిపోయి అందరూ ఎక్కడ క్వశ్చన్ చేయలేదు. కానీ కళ్యాణ్ ఒక్కడే క్వశ్చన్ కూడా గొడవలాగా చేయలేదు. తను ఏం చెప్పాడంటే 2 చపాతీలు చేసేటప్పుడు ముందు చెప్పుంటే రైస్ అడిగేవాళ్ళం కదా అనే పాయింట్. కళ్యాణ్ పాయింట్ ఈజ్ ఓకే. తర్వాత ఏం జరిగిందంటే పాయింట్ బై పాయింట్ వద్దాం. తర్వాత ఇమాన్యుల్ ఇంక నుంచి 1 గ్లాస్ రైస్ ఎక్కువ పెట్టిపిస్తానని ఇమాన్యుల్ చెప్తున్నాడు. తర్వాత మాధురి గారు నాకు కోపం వచ్చి బీపీ పైకి వెళ్ళింది, పైన దాకా వచ్చింది, అందుకే గొడవ ఎందుకు అనేసి పడుకున్నా. ఈవిడ కోపం వచ్చిందంటే ఆ కోపం వచ్చిన గొడవ ఏదైతుందో లైవ్లో వేయలేదు, ఇక్కడ వేయలేదు. అక్కడ ఏం జరిగిందంటే ఈవిడికి ఇప్పుడే చెప్పేస్తాం. అక్కడ ఇష్యూ మొత్తం ఓవరాల్గా ఏం జరిగిందని చెప్పేస్తే మీకు అది షార్ట్గా అయిపోద్ది. నేను మొత్తం చూసాను కాబట్టి లైవ్. ఇప్పుడు ఏమైందంటే 2 చపాతీలు చేశారు కదా, ఈవిడ మధ్యాహ్నం పూట ఈవిడ కుకింగ్ టీమే కాబట్టి మన మాధురి గారు ఫుడ్ రైస్ తక్కువ తిన్నారు, అసలు తినలేదు, అసలు తినకుండా ఏం కాబట్టి తక్కువ తిన్నారు మధ్యాహ్నం, కాబట్టి ఆకలేసింది అనేది ఈవిడ చెప్పిన మాట. కానీ ఈ సీజన్లో నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే మధ్యలో చాలాసార్లు గమనించింది, రమ్య ఒకరు మాధురి గారు ఒకరు పెద్దగా ఎక్కువ తినరు. కానీ ఈ రోజు ఏంటంటే మధ్యాహ్నం తినలేదు కాబట్టి నాకు ఆకలిగా ఉందనేసి 2 చపాతీలు తిన్న తర్వాత నాకు ఎక్స్ట్రా చపాతీ కావాలంటే ఎవరికీ తెలియకుండా తనూజ గారు ఇమాన్యుల్ చేతికి ఇచ్చి పంపించి 3 చపాతీ ఇచ్చారు. సరేలే మధ్యాహ్నం తినలేదు కదా అని కన్సర్న్ చూపించి ఎవరికి 3 ఇవ్వలే, అందరూ 2 తిన్నారు, ఈవిడికి 3 ఇచ్చారు. 3వ ఇచ్చిన తర్వాత 3వ తిన్న తర్వాత కూడా ఇంకా నాకు ఆకలేస్తుంది, 4వ చపాతీ కావాలి, కొంచెం పిండి కలుపుకొని పిండి రుద్దుకొని నేను చపాతీ వేసుకొని నేను తింటాను అనేసి అడిగితే దివ్యాని అడిగితే సరే చేసుకోండి అన్నట్టు దివ్య ఆడతారు కుకింగ్ టీమ్ గారు. అక్కడికి వెళ్ళినప్పుడు తనూజ గారు అట్ట వద్దండి చేయొద్దు అంటారు. పాయింట్ దాంట్లో తప్పు బట్టి అలిగి బాధపడి వదిలేసి ఏంటి ఇలా అంటుంది ఈ పిల్ల అనేసి పోయి నిద్ర పడుకొని తర్వాత ఈరోజు అంతా తినలా. ఇది జరిగిన ఇష్యూ. ఆ ఇష్యూలో తనూజ గారిది ఏ తప్పు లేదన్నాడికి ఏంటంటే
తనూజ గారు ఆల్రెడీ దానికి ముందే సాయికి, ఆల్రెడీ దానికి ముందే గౌరవ్కి, ఆల్రెడీ దాని ముందే కళ్యాణ్కి, వీళ్ళందరికీ చెప్పింది ఇంతే ఉంటుంది, ఏమి చేయడానికి లేదు, అది ఇది అన్నట్టు చెప్పేసింది. దాంతోపాటుగా ఈవిడికి క్లోజ్ మాధురి గారు. అదే మాధురి గారికి 4వ చపాతీ ఇస్తే ఆటోమేటిక్గా చూసిన వాళ్ళందరూ గొడవకు వస్తారు. మాధురి గారు నీకు క్లోజ్ కాబట్టి, బాండ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు చేసేది, బాండ్స్ ఉన్నాయి కాబట్టి, దట్టు ఆ బాండ్స్ ఉన్నాయని క్వశ్చన్ చేసిన శ్రీజాతో సహా అక్కడే ఉన్నారు. అండ్ కళ్యాణ్కి ఇష్యూ అయింది, కళ్యాణ్ అన్నం వండి పెట్టలే. దాంతోపాటుగా శ్రీజ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, హౌస్లో వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి 3 అందరికీ 2 ఇచ్చినప్పుడు ఈవిడికి 3 ఇచ్చిన తర్వాత కూడా ఇంకొకటి అడిగితే చేస్తే ఎట్లా అవుద్ది, వర్కౌట్ అవుతుంది, అది కరెక్ట్ అవుద్దా? కరెక్ట్గానే చేసింది. మరి మళ్ళీ ఎలా చేస్తారు, మళ్ళీ ఎలా చేసుకుంటారు సపరేట్గా? ఒప్పుకోరు కదా. దట్టు ఏమైంది, మధ్యాహ్నం తినలేదు, 3 చపాతీలు తిన్నారు కదా, అడ్జస్ట్ అవ్వాల్సింది. అందరికీ 2 చపాతీలు తిని పడుకున్న పెద్ద కటౌట్ల గురించి ఏమనుకోవాలి? నిఖిల్ ఎంత కటౌట్, 2 చపాతీలు సరిపోతాయా? డిమాండ్ పవన్ ఎంత కటౌట్, 2 చపాతీలు సరిపోతాయి? వాళ్ళే ఊరుకున్నారు కదా, ఇంకా తప్పదు. 3 చపాతీలు తిన్న వాళ్ళు ఇంకా చేయాలంటే, ఇంకా క్లోజ్ బాండింగ్ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. అలాంటిది క్లోజ్ బాండింగ్ ఉన్న వాళ్ళకి స్పెషల్ ఫేవర్ చేస్తే వర్కౌట్ అవుద్దా? అందుకని చేయలేదు, తప్పే ఉంది అక్కడ, అది పక్కన పెట్టింది. ఆ తర్వాత ఏమైందంటే కళ్యాణ్ రిలేటెడ్గా పాపం 2 చపాతీలు తిన్నాడు. 2 చపాతీలు తిన్న తర్వాత ఆకలేస్తుందని కళ్యాణ్ ఎక్కడ సీరియస్ చేయలేదు, ఏమి ఇష్యూ చేయలేదంట. ఏం జరిగిందంటే కళ్యాణ్ చపాతీలు వేసుకొని తింటున్నప్పుడు ఆ కర్రీ బాగుందని చెప్పి కర్రీలో గ్రేవీ మిగిలిందని, సరే అన్నం పెట్టుకొని ఆ గ్రేవీ తినమంటావా అనేసి అన్నం పెట్టండి, అన్నం వండితే బాగుంటుంది అన్నట్టుగా పోయి అడిగితే, అప్పటికే ఆల్రెడీ కిచెన్ తుడుచుకుంటూ అందరూ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత పడుకునే టైంకి వచ్చి అడిగాడు. ఇప్పుడు మళ్ళీ వండితే ఆల్రెడీ గౌరవ్ అడిగితే నేను ఏం వద్దు, ఏం చేయొద్దు అని చెప్పాను. అలాంటి టైంలో నువ్వు వండుకుంటే అక్కడ కిచెన్లో ఏం జరుగుతుందంటే మామ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కిచెన్ రిలేటెడ్ నేను ఒక కంటెస్టెంట్కి వెళ్ళొచ్చాను కదా, ఏది చేసినా అందరూ కావాలంటారు. ఇప్పుడు ఈవిడ అంటది లైవ్లో చెప్పొద్ది తనుజ, అరే నేను వండితే నువ్వు వండుకుంటే గౌరవ్ ఆల్రెడీ అక్కడే ఉన్నాడు, గౌరవ్ చూసి గౌరవ్ నేను కూడా ఇంకోటి చేసుకుంటాడు. ఆల్రెడీ గౌరవ్కి చిన్న టీ పత్తా ఇవ్వడానికి కూడా గొడవ వేసుకున్నారు. చిన్నది ఏదైనా ఇవ్వాలన్నా గౌరవ్కి ఇవ్వలేననేసి దివ్య గారు వీళ్ళందరూ అన్నారు. అలాంటి వ్యక్తులు వచ్చి కరెక్ట్గా అడిగేస్తారు కదా, నువ్వు వాళ్ళ కిందకి ఇచ్చావు, వీళ్ళ కిందకి ఇచ్చావు. మళ్ళీ కళ్యాణ్ విషయంలో కూడా జరిగింది ఏంటి, కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ తనుజకి, మళ్ళీ ఈవిడికి ఇతనికైతే చేసింది తనుజ గారు క్లోజ్ ఫ్రెండ్స్కి చేస్తున్నారనే పాయింట్ వస్తుంది కాబట్టి నువ్వు అనింది, దాంట్లో కూడా తప్పులేదు. ఇక ఇది గొడవలు జరిగింది, ఆ గొడవలో ఏ తప్పు లేదు, క్లియర్గా చెప్పేస్తాయి. ఇక్కడ ఏం జరిగిందంటే ఒకనొక టైంకి వచ్చి కిచెన్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవిడేమంటున్నారు, మాధురి గారు అడిగారు బాత్రూమ్ నుంచి వచ్చేటప్పుడు, మీరు అమ్మ మేము ఏం కూర చేయమంటారని అడిగితే, మీ ఇష్టం అండి, ఏ కూరైనా చేయండి అని, ఏ కూరైనా మీరు చెప్పింది చేస్తారంటే, నేను చెప్పింది రోజు చేయట్లేదు, రోజు ఈవిడ చెప్పింది చేయరు. అక్కడ ఉంటాయి రేషన్లో తీసి ఏం కావాలంటే ఆ కూర చేస్తారంటే ఆ కూరగాయలు తెచ్చి పెడతారు, అది జరిగేది. కానీ ఈరోజు అదేంటి, ఈరోజు కొత్తగా ఎట్లా అడుగుతున్నారంటే, ఎందుకమ్మా నేను ఒక చపాతీ ఎక్స్ట్రా కావాలంటే నువ్వు అరిచావు, తర్వాత కళ్యాణ్ రిలేటెడ్గా వాడికి ఫుడ్ కావాలంటే అరిచావు, అందరి మీద అరుస్తూ ఉన్నావు, అన్నిటికీ అరుస్తూ ఉంటే ఇంక నేనేమి నీతో మాట్లాడాను అనేసి ఈవిడ పాయింట్ తీసుకొచ్చింది. ఇక్కడ దివ్య వచ్చి చెప్పింది. మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటి, నేను చెప్తున్న లాజిక్ ఏంటంటే ఈవిడ తప్పు లేదు తనుజ గారిని. దివ్య గారు భరణి గారు వచ్చిన మరుక్షణమే ఏదన్నా ఉంటే నాకు సపరేట్గా చెప్పండి, వాళ్ళందరితో కూర్చోబెట్టి చెప్పొద్దని తనుజ గారు రిలేటెడ్గా అన్న దివ్య గారు బయటకు వస్తూ నేను నిన్న నామినేట్ చేయాలనుకున్నది మీరు డ్యాగర్ ఇస్తే తనుజానే, నాకు నచ్చట్లేదు, ఆవిడతో పెద్దగా నాకేం అవసరం లేదు అన్నట్టుగా సీరియస్గా తనుజ రిలేటెడ్గా నామినేట్ చేద్దామని అనుకుంటాను భరణి గారికి చెప్పిన ఆవిడ అంటే తనుజ గారు అంటే దివ్య గారికి పడదు. అలాంటి దివ్య గారే తనుజ గారిని వెనకేసుకొస్తున్నారు ఈ సిచ్యువేషన్లో. అలాంటి దివ్య గారే తనుజ గారికి పాజిటివ్గా చెప్తున్నారు. అరే ఆవిడ చెప్తున్నారు డైరెక్ట్గా, అయ్యో మీకు ఎందుకు నో చెప్పిందంటే 4th దానికి మీరు ఆల్రెడీ 3 తిన్నారండి, అందరూ 2 తిన్నారు, అందుకు నో చెప్పింది తప్పేముందని ఆవిడే అంటున్నప్పుడు ఆవిడ తప్పని ఎలా అంటాం? ఆవిడంటే పడిన ఆవిడే చెప్తున్నారు డైరెక్ట్గా. దాంతోపాటుగా సంజన గారికి ఎలాగో పడదు కాబట్టి హిమాలయలు అంటాడు, మా అమ్మ వదిలేసి మా అమ్మకు నువ్వు అంటే పడదు కాబట్టి మధ్యలో ఏదో మాట్లాడుతుంటుంది అన్నట్టుగా చెప్తాడు. ఆవిడంటే మా పడిన వాళ్ళు ఇంకా అట్లా మాట్లాడతాడు, అడగకుండా చేసేవేంటి కూరగాయలు అడగాలి కదా అనేసి అంటే దానికి కూడా ఇమానిలే రాజుకి చెప్తాడు. అలా ఎలా చెప్తారు, మా అమ్మ అన్నట్టుగా కుదరదులే, ఏ కూరగాయలు అన్ని కూరగాయలు తీసుకొని వచ్చి ఏది చేయమంటారు అని అందరిని అడగమన్నట్టుగా చెప్తున్నారు. కూరగాయలు అన్నీ ఏమున్నాయి చెప్తే హౌస్ మేట్స్ని అడిగి వాళ్ళు చెప్పింది చేయండి అనే పాయింట్ తీసుకొని వచ్చారు సంజన. అది వర్కౌట్ కాదని ఇమానిల్ ఏం చెప్తుంటే, అలా అంటే ప్రతి కూరగాయ ఏదో టైంలో తినాలి కదా, ఇప్పుడు ఆఫర్ ఇచ్చుకుంటూ ఇదే అన్నప్పుడు లాస్ట్కి ఏదో ఒకటి తినాలిగా, అది వర్కౌట్ కాదులని వదిలేస్తారు. ఇలా ఒక్కొక్క పాయింట్లో ఇష్యూలన్నీ రెక్టిఫై చేసుకుంటూ వస్తారు ఒకనొక టైంకి. అది జరిగింది, అంతకుమించి ఏమీ లే. ఆ తర్వాత ఇంకా చదవాల్సిన అవసరం లేదని పాయింట్ బై పాయింట్ చెప్పేశా. నెక్స్ట్ ఇక్కడ మాధురి గారు ఏంటిది ప్రతిసారి ఫుడ్ కోసం డిస్కస్ జరుగుతూ ఉంటే ఇది వల్ల కాదు, మా ఇంట్లో వాళ్ళు చూస్తే హట్ అయిపోతారు కదా, ఇంకా ఆకలితో చస్తుంది ఏంటి, ఈ పిల్ల ఏడుస్తుంది ఏంటి అనేది బాధపడతారు కదా, అది బాధేస్తుంది నాకు అనేసి పాపం ఎమోషనల్ అవుతుంది. సరే వీళ్ళు ఎమోషనల్ వీడి గొడవలు చూసేటప్పుడు బాగానే ఉంటుంది మామ, అంత పెద్ద గొడవలు రా నాయన, ఇంక కలిసిపోర్రా, ప్రతి ఒక్కడు చేస్తున్న వరస్ట్ థింగు. అందరినీ చూస్తే కాలుతున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు పెద్ద గొడవలు వేసుకుని ఇంకా అయిపోయింది నాయన వీళ్ళు కలవరు అనుకున్న టైంలో మనం వీడియో చేసి పెట్టే టైంకి మళ్ళీ కవులు ఇచ్చుకుంటారు, అందరూ అంతా హ్యాపీగా ఉంటారు. ఎవడు గొడవలని ఒక అరగంట మీద ఎక్స్టెండ్ చేయట్లే, మహా అయితే 1 డే
ఆ 1 డే తర్వాత ఉదయాన్నే నేను పొందొంకునే కాడ కథలు కలిసి మాట్లాడుకోవడము, బాత్రూమ్ కాడ వెయిట్ చేస్తూ లోపల వాళ్ళు ఉంటే వెయిట్ చేయగానే అదేదో కనెక్షన్ వచ్చేసి ఆ కనెక్షన్ కనెక్ట్ అవ్వడము, ఇంకేదో ఒకటి డ్యాన్స్ దగ్గర ముడ్డి దగ్గర కనెక్ట్ అవ్వడం, ఏదో ఒకటి సంథింగ్ అయిపోతుంది, కనెక్ట్ అయిపోతున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎవరికి పెద్ద గొడవలు రావట్లా. వీళ్ళిద్దరు కూడా లాస్ట్లో కలిసిపోయి దువ్వెంతో పేర్లు చూసుకుంటారని నాకు షాక్ అయిపోయింది. ఏంట్రా నాయన వీళ్ళని, సంబంధమే లేకుండా సడన్గా వచ్చి కలిసిపోయారు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ. ఆ తర్వాత అయిపోయింది. ఇంకంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇమాన్యుల్ వీళ్ళందరూ డిస్కషన్ పెట్టుకొని రూమ్లో మాట్లాడుతుంటే ఇక్కడ కళ్యాణ్ నాకు ఏమవసరం పిల్లపిత్రి శాస్త్రాలు నిబ్బా శాస్త్రాలు అని అంటారు వాటిని. ఎందుకంటే అక్కడ నిలబడి ఏం చేస్తున్నాను నేను, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వింటుండ్రు, సంబంధమే లేని మాటలు, ఊరికి వినాల్సిన అవసరం లేదు, పొయ్యి లోపల కూర్చున్నా కూడా సరిపోద్ది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే ఎవరు వచ్చి అడిగారు మీరు 2 చపాతీలు సరిపోవట్లేదు అంటే ఓన్లీ కళ్యాణే వచ్చి అడిగాడు, తప్పుగా ఏం చెప్పడు. ఇమాన్యుల్ కూడా కళ్యాణ్ కూడా గ్రేవీ కోసం వచ్చి అడిగాడు కానీ నీ మీద ఏమి అలిగేషన్స్ అన్నట్టుగా వేయలేదులే అన్నట్టు చెప్తారు. అంత డిస్కషన్ జరిగిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి రైస్ పెంచుతాం, అమౌంట్ పెంచుతాం, క్వాంటిటీ పెంచుతాం, ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటారు. ఆ తర్వాత మాధురి గారు తను చెప్తే మాధురి గారు చాలాసార్లు డస్ట్బిన్లో రైస్ వేసేది కూడా నేను చూసాను ఎక్స్ట్రా. ఆవిడ ఈరోజు అడుగుతుంటే నేను ఏం చెప్పమంటావు, 3 చపాతీలు తిన్న తర్వాత కూడా ఇంకేం చెప్తారు, ఏమన్నా అవన్నీ వద్దులే, మళ్ళీ మాట్లాడు గొడవలు అన్నీ వస్తాయి, వద్దు ఇవన్నీ వద్దు. తర్వాత మాధురి గారిని వెళ్ళి అడిగాడు, తినక్క అంటే అస్సలు వద్దు, నాకు చిరాకుగా ఉన్నప్పుడు తిను, అస్సలు వద్దు. ఇప్పుడు నేను ఊరు చెప్పిన ఏం లేదు, కళ్యాణ్ చెప్పాడు, సంజన గారు అయితే గుడ్. ఈ మాధురి గారి దగ్గర ఏం మహత్యం ఉందో, ఏం అయస్కాంతం పెట్టుకొని వచ్చారో, ఏం పూజలు చేసి వెళ్ళారో కానీ హౌస్ లోపలికి నవగ్రహ పూజలు చేసి వెళ్ళారేమో, అదేంట్రా నాయన, ఆవిడ దగ్గర ఏ ఎఫెక్షన్ శక్తి ఉందో ఏంటో తెలియదు. ఆవిడ నోటుకు వచ్చినట్టు వాళ్ళందరినీ ఏవైనా అన్నాయి. రీతు చౌదరిని అన్ని అంటారు, రీతు చౌదరి కూడా ఏందా కూర్చొని శుభ్రంగా మాట్లాడుతుంది ఆవిడతో. శ్రీజాని ఎన్ని అన్నది, శ్రీజ కూడా క్లోజ్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి తనుజాని ఎన్ని అనింది, తనుజ వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది. సంజన గారు నోటు మూసుకో షటప్ గిటప్ అనేసి పెద్ద మాట్లాడి ఆవిడ ఏడ్చింది కూడా పక్కెళ్ళి సంజన గారు. మళ్ళీ సంజన గారు మాధురి గారు ఒకరినొకరు నోటు పెట్టుకుంటున్నారు భోజనం. ఏంటది, ఆవిడ దగ్గర ఏం ఎఫెక్షన్ ఉందిరా నాయన, అంత క్లోజ్ అయిపోతున్నావు, ఎన్నేనాడు మళ్ళీ మా మాధురి అనేసి హగ్ చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు. సో మేబీ ఆవిడ అన్న తర్వాత గుర్తుపెట్టుకోవట్లేదు, ఆవిడ కూడా జోవియల్గా మాట్లాడుతున్నట్టు అందరు కలిసిపోతున్నారు. ఇది బిగ్ బాస్కి నచ్చదు, బిగ్ బాస్కి నచ్చదు. ఆ తర్వాత సంజన గారు వచ్చి తిను అంటుంటే, నువ్వు ఫ్రెండ్ అయితే నన్ను ఫోర్స్ చేయొద్దు, ఫ్రెండ్ అనుకుంటే ఫోర్స్ చేయొద్దు, నిన్న నన్ను ఫోర్స్ చేసావుగా తిను అని ఎంత అడిగినా కూడా చేయలేదు, తినలా. తర్వాత సరికి మాధురి గారి ప్లేట్లో తీసి పెట్టారు భోజనం, కళ్యాణ్ తిన్నన్నా కూడా తీసి పెట్టేసి పక్కన పెట్టేసి అని చెప్పింది. తర్వాత కళ్యాణ్తో గొడవైంది. ఇంతవరకు ఏదైనా జరిగితే డైరెక్ట్గా వచ్చి ఆ కిచెన్ వాళ్ళకి చెప్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కిచెన్ వాళ్ళకి చెప్పకుండా క్యాప్టెన్ దాకా తీసుకెళ్ళి చెప్పడం, పెద్ద ఇష్యూ చేసావు, నువ్వే ఇష్యూ చేసింది అనే పాయింట్ వచ్చింది. ఇక్కడ ఈ పాయింట్లో నాది కళ్యాణ్ తప్పలేదు. ఎందుకంటే తనుజ గారు అన్న పాయింట్ ఏంటి, ఏదైనా జరిగితే కిచెన్ వాళ్ళకి వచ్చి చెప్తారు, ఈవిడ దగ్గరికి ఎందుకు చెప్పలేకపోయినట్టు ఈవిడ చూస్తే భయం. ఈవిడది మిస్టేక్, గొడవల్లో మిస్టేక్ లేదు, ఆవిడకి ఒక కాజ్ ఉంది పెద్దానికి. కానీ ఆ కాజ్లో కూడా ఈవిడ చెప్పే ఆన్సర్స్ ఏవైతే ఉంటాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయి, అవి రూడ్గా ఉన్నాయి. దానివల్ల ఈవిడ దగ్గరికి వెళ్ళి సమస్య వస్తే చెప్పడానికి ఎవరికైనా భయం వేస్తుంది, ఎందుకులే నసని. అది రెక్టిఫై చేసుకోవాలి. కానీ నాకు ఎందుకు చెప్పలేదు, నీకు చెప్పడానికి భయం, అది క్లియర్. అందుకనే పక్కన కళ్యాణ్ చెప్పాడు, కళ్యాణ్ కూడా అది చెప్పలేకే నీకు ఎందుకు చెప్పలేదంటే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఆప్షన్ క్యాప్టెన్ కదా, క్యాప్టెన్ అని చెప్పాను, నేనేం తప్పుగా ఏం చెప్పలేదు. ఇవంతా డిస్కషన్ జరిగిన తర్వాత కళ్యాణ్, మాధురి గారు మీ ఫిడ్ పక్కన పెట్టిందండి, వెళ్ళి తినండి అంటే నాకేం వద్దు ఈ లైవ్లో అయితే ఇంకో మాట్లాడదు. ఏంటి అమ్మాయి చిరాగ్గా ఉంది, వెళ్ళి మాట్లాడంటే వాళ్ళ నానేమో అన్నాడేమో చిరాగ్గా ఉందంటే నేనేమో అనలేదు అనేసి అంటది. ఆ పంచు కూడా వేస్తుంది తనుజ రిలేటెడ్గా. నెక్స్ట్ అయిపోయింది. ఇవంతా గొడవలో ఎక్కడ నాకు తప్పు అనిపించలేదు. తర్వాత శ్రీజ గారి గొడవ ఉంది. ఆ గొడవలో శ్రీజ గారి గురించి చెప్తా. ఫస్ట్ నెక్స్ట్ టాస్క్ వచ్చి రేస్ ఆఫ్ మేజ్ టాస్క్. ఈ టాస్క్ క్లియర్గా భరణి గారు రిలేటెడ్గా ఫస్ట్ చెప్పాడు బిగ్ బాస్. ఫస్ట్ టాస్క్ని రద్దు చేస్తాను, దానికి ఏం చెప్పాడు చెప్తాను నేను. ఇప్పుడు పాయింట్ ఒకద్దాం. ఫస్ట్ టాస్క్ బాగా ఆడారు, కానీ ఇది ఒక రిజల్ట్ ఇవ్వలేకపోయింది, దాన్ని రద్దు చేస్తున్నాము, మరొక అవకాశం ఇస్తున్నాము. ఎందుకు రద్దు చేస్తున్నారు? 2-3 మినిట్స్ మాట్లాడతాం, దీనికి మీరు యాక్సెప్ట్ చేయరు, మోస్ట్లీ కొంతమంది చేయకపోవచ్చు కూడా, చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నా వర్షన్ ఏంటంటే ఫస్ట్ టాస్క్లో కొన్ని లెవెల్స్ అని చెప్పాడు, బజర్ బిగ్ బాస్ చేతిలో ఉంది. 2 లెవెల్స్ జరిగితే ఒక లెవెల్స్లో యాజ్ పర్ ద సంచాలక్ డెసిషన్ ప్రకారం మాధురి గారు సంచాలకు, అదే మాధురి గారు సంచాలకు ఉన్నప్పుడు ఆదివారం పూట సరిగ్గా సంచాలక్గా చేయలేకపోయినా నాకు సార్ ముందే చూసినా, నాకు సార్ చెప్పినప్పటికీ, నాకు సార్ ముందే జరిగినప్పటికీ సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అనేసి చెప్పారు. ఇక్కడ కూడా సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద ఫస్ట్ టాస్క్లో శ్రీజ దమ్ము గెలిచిందని సంచాలక్ మాధురి గారు అనౌన్స్ చేస్తారు. తర్వాత లెవెల్ జరిగితే డ్రా అయింది. తర్వాత భరణి గారికి ఇంజురీ అయింది. భరణి గారు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు. భరణి గారు నెక్స్ట్ డే వచ్చిన తర్వాత 3 టాస్క్లు పెట్టారు. 3 టాస్క్లో సబ్స్టిట్యూట్ని పెట్టుకోవచ్చు భరణి గారు అని చెప్పినప్పుడు
ఈ 3 టాస్క్లో సబ్స్టిట్యూట్ని పెట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు వై నాట్ ఫస్ట్ టాస్క్లో ఇంకొక లెవెల్ పెట్టాలి? ఎందుకంటే వివిధ రౌండ్స్లో జరుగుద్ది అన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఇద్దరితో ఆడుతున్నప్పుడు వివిధ రౌండ్స్ అంటే ఆడ్ నెంబర్లో ఉంటుంది, 3 కానీ 5 కానీ. ఆల్రెడీ 2 రౌండ్స్ అయిపోయి 3వ రౌండ్ పెడితే విన్నర్ వచ్చేస్తాడు. ఎందుకంటే శ్రీజ గెలిచిందనుకో విన్నర్ వచ్చేస్తాడు. లేదు డ్రా అయినా కూడా విన్నర్ అయిపోద్ది, ఇంకొక లెవెల్ పెడితే అయిపోద్ది. లేదు అంటే భరణి గారు గెలిస్తే ఇంకొక లెవెల్ పెట్టాల్సి వస్తుంది, 4 కూడా పెట్టాల్సి వస్తుంది. ఓవరాల్గా ఇంకొక లెవెల్ కానీ 2 లెవెల్ కానీ పెడితే అయిపోద్ది. అది డెడ్ ఈజీ. ఎందుకంటే టాస్క్కి ప్రాపర్టీ లేదు. నేను ఏది క్వశ్చన్ చేసినా ప్రాపర్గా ఉంటుంది. చూడండి, ఆ టాస్క్కి ప్రాపర్టీ సెటప్ ఉంటుంది. నేను అడగను, అరే మళ్ళీ సెటప్ చేయాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఇంకొద్దురా చేయలేకపోయారు, రద్దు చేశారు, తప్పేముంది, ఇంజరీ అయిపోయి వచ్చిన తర్వాత. కాబట్టి టాస్క్ ప్రాపర్టీగా గట్టిగా బ్రిక్స్ తెచ్చేస్తే వేస్తే అయిపోద్ది ఆ స్లైడ్స్. అదొకటి. ఇంకొకటి, భరణి గారికి ఇంజరీ అయింది కదరా, వచ్చి ఎలా ఆడతారంటే భరణి గారికి ఆ ఇంజరీ అయింది కాబట్టి సబ్స్టిట్యూట్ని పెట్టి 3 టాస్క్లు ఆడించినప్పుడు 3 టాస్క్లు ఆడినప్పుడు ఒక టాస్క్లో ఒక్క లెవెల్ ఆడించలేరా? సబ్స్టిట్యూట్ని పెడతారు. ఏముంది, బొచ్చిన ముందు అక్కడ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒకరిని పెడతారు. ఈ పక్క ఒక అమ్మాయి ఉంది కదా, ఒక సబ్స్టిట్యూట్ని పెట్టి ఇదే టాస్క్లో ఇంకొక లెవెల్ ఆడితే అయిపోద్దని ఈ టాస్క్ని కంటిన్యూ చేయించాలి కదా, ఎందుకు చేయించలేదు? సరే మీరు ఇంకొకటి కూడా వచ్చు, వర్షం పడుతుంది ఏమో ఉడాలి, ఆ టాస్క్ గార్డెన్ ఏరియాలో జరగాలి కదా, అది కూడా అన్ని యాంగిల్ ఆలోచించుకొని ఈ వీడియో చేస్తున్నా. వర్షం పడుతుంది ఎవరో ఉడాలి, ఆ టాస్క్ గార్డెన్ ఏరియాలో జరగాలి కదా, ఎలా పెడతారనేసి అనుకోవచ్చు. మరి మిగతా టాస్క్లన్నీ గార్డెన్ ఏరియాలో జరిగింది, లాస్ట్ టాస్క్ గార్డెన్ ఏరియాలో జరిగింది, అంత పెద్ద టాస్క్. మరి అక్కడ వర్షం పడిందా? ఆ టైం కూడా పెట్టచ్చు. ఎట్లా కావాలన్నా పెట్టాలంటే పెట్టచ్చు. మార్నింగ్ టైము టాస్క్ జరుగుతున్నప్పుడు అందరూ ఉదయాన్నే లేచినప్పుడు డ్యాన్స్ లేసేటప్పుడు కానీ తర్వాత కొంచెంసేపటి తర్వాత వర్షం ఏం పడలేదు, చాలా సేపటి తర్వాత వర్షం పడింది. వాళ్ళు పెట్టాలనుకుంటే మార్నింగ్ 10-11 టైంలో వర్షం ఏం లేదు అక్కడ, వాళ్ళందరూ హ్యాపీగా బయట తిరుగుతూనే ఉన్నారు. ఒక్క కళ్యాణ్ మాట్లాడే టైంకి వర్షం పడుతున్నది కొంచెం కొంచెం, దానికి ముందు వర్షం లేదుగా, మరి టాస్క్ పెట్టొచ్చుగా. అదే టాస్క్ 1 లెవెల్ 10 మినిట్స్, 5 to 10 మినిట్స్, 5 మినిట్స్ కూడా పట్టట్లా ఆ టాస్క్, 3-4 నిమిషాలు అయిపోతుంది ఒక రౌండ్. అప్పుడు ఎందుకు పెట్టలేదంటే శ్రీజ గెలుస్తుంది కాబట్టి రద్దు చేశారా అన్న ఫీలింగ్ అనిపించిందండి. ఈ పర్టికులర్ దాంట్లో మాత్రం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే గెలిచింది, ఫస్ట్ రౌండ్ గెలిచింది, ఆ తర్వాత ఆ అమ్మాయి 100% గెలిచింది అన్నట్టుగా టాస్క్ స్వభావమే అలాంటిది. ఫస్ట్లో లీడింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే గెలిచేస్తారు 100%. ఎందుకంటే వాళ్ళు ఇంక డిఫెండ్ చేసుకుంటే చాలు, అటాక్ మూడు అవసరం లేదు. వాళ్ళు వెళ్ళి సర్కిల్లో పెట్టుకొని వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు. వీళ్ళని పెట్టనీయకుండా పదే వీళ్ళకి తంతు కూర్చుంటే వీళ్ళు ముగ్గురు కూర్చొని ఒక్కడు కూడా పెట్టనీయకుండా చేస్తే అయిపోయింది. అసలు పెట్టనీయకుండా వాళ్ళని హోల్డ్ చేసి పెట్టుకుంటే అయిపోయింది, అవసరమే లేదు కదా. డిమాండ్ పవన్ వచ్చేసరికి వీళ్ళు ఉన్న ఒకరిద్దరిని పట్టుకుంటాడు, ఆ పక్క వచ్చేసరికి వీళ్ళు ఒక్కొక్కరిని పట్టుకుంటారు. శ్రీజ వచ్చి పెట్టే వాళ్ళు ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి పెట్టడానికి వస్తే శ్రీజ తనుకుంటా ఉంటే ఇంకా డ్రా అవుతూ ఉంటే చాలు. ఒక లెవెల్ ఆల్రెడీ విన్నర్ అయ్యారు కాబట్టి శ్రీజ దమ్మకు ఒక ఫ్లాగ్ వచ్చేస్తుంది. 1000% ఈ పర్టికులర్ టాస్క్లో శ్రీజ దమ్మకు ఒక ఫ్లాగ్ వచ్చేస్తుంది. ఆ టాస్కే అలాంటిది. దాన్ని రద్దు చేయడం అన్ఫేర్ కాదా? క్లియర్లీ అన్ఫేర్ కాదా? ఎందుకంటే ఆయనకి ఇంజరీ అయింది, ఆయన ఆడబడలే. నెక్స్ట్ టాస్క్లో ఆయన ఆడలేదు కదా, ఇక్కడే సబ్స్టిట్యూట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అయిపోయేది. లాస్ట్ టాస్క్లో పెట్టిన ఆ పెద్ద పైపులు గీపులు పెట్టి బయట కనెక్షన్స్ పెట్టి బయట అంత సెట్టింగ్ చేసిన టాస్క్లో కంటే 0.00001 ఎఫర్ట్స్ పెడితే ఈ టాస్క్ లెవెల్ అయిపోద్ది. మరి ఆ టాస్క్లు పెట్టారు. అక్కడ యాక్టివిటీ రూమ్లో ఆ పెద్ద సెటప్ కంటే ఈ టాస్క్లో ఒక లెవెల్ పెట్టడం ఈజీ కాదా? ఆలోచించండి. ఫెయిరా అన్ఫేర్ అనేది అది రాంగ్. అలా పెట్టరాను రాంగ్. ఎందుకంటే ఇలా ఇదే జరుగుతుంటే ఈరోజు 2 టాస్కులు గెలిచిన వాళ్ళగా ఉండేవాళ్ళు. లేదు, 2 టాస్కుల గురించి కాదు నేను ఎక్కువ క్వశ్చన్ చేసేది. దేనికోసం తెలుసా? శ్రీజ దమ్ము గెలిచిండేది టాస్క్లో. సరే, శ్రీజ దమ్ము టాస్కులు గెలిస్తే ఏంట్రా ఓటింగ్లో వెళ్ళిపోయింది కదా అంటే, ఓటింగ్లో వెళ్ళిపోయింది నేను కాదనట్లా, దాన్ని ఏం తప్పు పట్టట్లే. ఇంకా ఓటింగ్లో వెళ్ళిపోయిన దాన్ని అస్సలు తప్పు పట్టట్లా. మహా అయితే క్రాస్ ఓటింగ్ జరిగింది, వాళ్ళని అక్కడ నామినేషన్ దాంట్లో పెట్టుండాల్సింది శ్రీజ దమ్ముని అనేసి అంట. స్టిల్ వాళ్ళ ఉద్దేశం అదేం రాంగ్ ఏం కాదు, ఫన్ జోన్లో పెట్టారు, వాళ్ళ ఇష్టం. దాన్ని పెద్దగా తప్పు పట్టడానికి సిచ్యువేషనే లేదు. ఆడ పెట్టుంటే బాగుండంటే కానీ తప్పు పట్టను. కానీ దీంట్లో ఎందుకు తప్పు పడుతున్నా అంటే, లాస్ట్ రౌండ్ భరణి గారు గెలిచారు, దానికి ముందు రౌండ్స్ 3 కదా ఆయన టాస్క్లు పెడతానండి. ఈ టాస్క్ పెట్టుంటే ఈ టాస్క్ ఖచ్చితంగా లాస్ట్ లెవెల్ పెట్టుంటే ఫస్ట్ టాస్క్లో శ్రీజ గెలిచేది. తర్వాత వెంటనే టాస్క్ ఎవరు గెలిచారు? దివ్య గెలిచారు. అంటే 1-1 అయింది. లాస్ట్ టాస్క్ 3వ టాస్క్లో శ్రీజాని గెలిచింది కళ్యాణ్ ద్వారా. సో 2 టాస్క్లు ఈవిడే గెలిచి ఈవిడే విన్నర్ అయి ఉండేది అనేది నా పాయింట్. దీనివల్ల ఎఫెక్ట్ జరుగుద్దా, ఓట్లు పడతాయంటే ఓట్లు అయిపోయింది. స్టిల్ తనకు అదొక ఇది ఉండేది కదా, 2 టాస్క్లు గెలిచిన దాంట్లో ఉండేది. బిగ్ బాస్ మళ్ళీ ఏం కన్సిడర్ చేసేవాళ్ళు, అరే టాస్క్లు ఏమి ఈవిడ గెలిచింది, ఓట్లేమి ఆయన పెట్టిండు, ఇద్దరిని ఉంచుదామని కన్సిడర్ కూడా చేసి ఉండొచ్చు. సో ఓవరాల్గా ఆవిడ ఉండకపోని ఏదైనా జరగని ఈ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే జరిగిందో అది ఆ శ్రీజ ఉన్న నార్మల్ రెగ్యులర్ డేలో, ఇది ఎలిమినేషన్ రిలేటెడ్ టాస్క్ కాకపోయినా, రీఎంట్రీ రిలేటెడ్ టాస్క్ కాకపోయినా, రెగ్యులర్ డేలో జరిగే నార్మల్ టాస్క్ అయినా అది అన్ఫేరే. ఆట గెలిచిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి మిగతా టాస్క్లు రన్నింగ్ చేస్తారు చూస్తారా, సబ్స్టిట్యూట్తో ఇది చేయకుండా అది తప్పు అయిపోయింది. తర్వాత సరికి ఈ రేస్ ఆఫ్ మేజ్ టాస్క్ కూడా దివ్యాని అప్రిషియేట్ చేస్తే అలా సూపర్ అనిపించింది. ఎక్కడ తెలుసా, మొదలే భరణి గారు సరిగా మాట్లాడలా. ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్కి, ఆవిడ దాన్ని విన్ అయిన దానికి హ్యూజ్ అప్రిషియేషన్. ఎందుకంటే ఆయన సరిగా మాట్లాడలేదు. అలాంటి టైంలో ఆవిడ రిస్క్ చేసి నేను ఆడతానని అంత కాన్ఫిడెంట్గా చెప్పిందంట అమ్మాయి. అంత కాన్ఫిడెంట్గా చెప్పి
అంతే కాన్ఫిడెంట్గా శ్రీజదమ్ము ఒక్కటి కూడా చేయలేని టైంలో ఆవిడ 5 ఫినిష్ చేసింది ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్. దాంతోపాటు ఇంత ప్రెజర్లో భరణి గారు అంటే ప్రేమ అభిమానం ఉన్న ఆ ప్రెజర్లో ఆడడం చాలా కష్టం. అమ్మాయి ప్రెజర్లో 5 పెట్టేసింది. శ్రీజదమ్ముకు కూడా సేమ్ ప్రెజర్ ఉండి ఆల్రెడీ ఒక టాస్క్ ఏంటో క్యాన్సిల్ చేసేసారు, ఏం జరగబోతుంది అనే ప్రెజర్ ప్లస్ ఆవిడకి సెట్టే కాలేదు, అది ఆ టాస్క్లో వర్కౌట్ కాలేదు. దాంతోపాటు బ్యాలెన్సింగ్ టాస్క్లో మీరు గమనిస్తే అగ్ని పరీక్ష టైంలో బ్యాలెన్సింగ్ టాస్క్లు శ్రీజ కాదు, బ్యాలెన్సింగ్ టాస్క్లు ఒకనొక టైంలో ఈవిడ బాగా ఆడతారు, బ్యాలెన్సింగ్ టాస్క్లో విన్ అవుతారు. దివ్య మీరు గుర్తుందే, అగ్ని పరీక్షలో బ్యాలెన్సింగ్ టాస్క్ ఒకరోజు సూపర్ ఆడతారు, ఆవిడ గ్లాసులు పెట్టదేదో ఈజీగా అలవోగ్గా. సో ఈవిడ బ్యాలెన్సింగ్ కొంచెం ఇష్యూ ఉంది, ఆవిడ గెలిచారు సూపర్ అయిపోయింది. ఒక ఫ్లాగ్ తీసుకొని వచ్చారు, భరణి గారే పెట్టారు. ఇక్కడ కూడా భరణి గారు పెట్టింది భరణి గారే పెట్టకుండా లాస్ట్లో ఇమానియల్ చేత పెట్టించినట్టుగా ఫ్లాగ్ దివ్య గారి చేత పెట్టించుంటే బాగుండేది ఫ్లాగ్ అని అనిపించింది నాకు. ప్రతి పాయింట్ కవర్ చేస్తాం మామ, సింపుల్గా మొదలం సిల్లి పాయింట్ కూడా కవర్ చేస్తాం. ఏట్రా ఈ పాయింట్ కూడా చెప్పాలనుకునేటట్టు ఉంటుంది. 5 ఆవిడ పెట్టారు, అయిపోయింది. తర్వాత శ్రీజ కళ్యాణ్తో అబ్బా ఇలా పెట్టావని కళ్యాణ్ చెప్పింది కరెక్టే, స్ట్రైట్గా పట్టుకోవట్లే అమ్మ, ఇలా పట్టుకొని పోతుంది. అదంటే అది కాదురా, అగ్ని పరీక్షలో అన్ని టాస్క్లు విన్ అయ్యి ఇక్కడేమో గేములు విన్ అవ్వటం లేదనబ్బా, మానేసా, నాకు ఏం అర్థం కావట్లా, విన్ అయిన టాస్క్ ఏమో రద్దు అయిపోతుందని అంటుంది. అది మరి అట్టే జరుగుతుంది. తర్వాత ఫ్లాగ్ ప్లేస్ మీద ఆ ప్యాలెస్ మీద పెట్టారు ఫ్లాగ్, అయిపోయింది. నెక్స్ట్ అందరూ తింటున్న టైంలో ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ గొడవలో 1% కూడా శ్రీజ గారు రైట్ కాదు, 100కి 100% శ్రీజ గారు రాంగ్. ఇట్స్ మై స్టేట్మెంట్, చాలా రాంగ్. అసలు అవసరం లేని గొడవ, ఇంటెన్షనల్గా ఆ రైవలరీ కోసం ట్రై చేస్తూ గొడవ పెట్టుకున్నట్టుగా క్లియర్గా కనపడుతున్నట్టే ఉంది. అనవసరమైన గొడవ, అక్కడికి ఎవరిది తప్పు లేదు, ఓన్లీ శ్రీజదమ్ముది తప్పు ఉంది. ఏం చేస్తారంటే ఆవిడ క్లియర్గా దీనికి ముందు లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎపిసోడ్లో కట్ చేశారు. 11 మునక్కాయలు ఉన్నాయి, అంత పర్టికులర్గా తనుజ గారు 11 మునక్కాయలు ఉన్నాయి, ఎవరెవరు కావాలో చెప్పంటే అందరు వెళ్ళారు. 11 మునక్కాయలు ఉన్నాయి అంటే అందరు వెళ్ళారు. దీనికి ముందే ఈ 11 మునక్కాయలు చెప్పముందు ఇమాన్యుయల్ పెద్దగా కేకేస్తూ కర్రీ ఉంది రండి కావాలంటే అంటాడు. రెండోసారి కర్రీ కోసం కర్రీ ఉంది ఎవరికైనా కావాలంటే రండి అని పెద్దగా అరుస్తాడు. అది అరిచిన తర్వాత వాళ్ళు మునక్కాయలు వేసుకుని అది అరిచింది వినే శ్రీజ అక్కడి నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్లు ఉందా 10 కిలోమీటర్లు ఉందా వెళ్ళేసి కర్రీ అడిగేసి రావచ్చు, కానీ ఆవిడ రాదు. దాంతోపాటుగా ఇమాన్యుయల్ చెప్పింది విన్నది, కర్రీ ఉందని వెళ్ళేసి అడగొచ్చు, చూసుకోవచ్చు, లేదంటే ఎవరి చేతనే పంపించవచ్చు, కానీ అది కూడా చేయలేదు. తర్వాత ఇక్కడే కూర్చొని కర్రీ ఉందా, అస్సలు ఎవరి పేరు ఎత్తకుండా కర్రీ ఉందా అని, అది ఎంత యాటిట్యూడ్ అనేసి తనుజ గారిని అన్నారో దానికి డబుల్ యాటిట్యూడ్ శ్రీజ గారు ఈరోజు చూపించారు. నాకు షాక్, శ్రీజ ఏంట్రా ఇలా బిహేవ్ చేసిందని. ఎందుకంటే ఆవిడ అడిగింది 100 సార్లా, 30 సార్లా, 15 సార్లా, 5 సార్లా, 6 సార్లా కర్రీ ఉందా అని ఒకసారి అడిగి రెండోసారికి రెస్పాండ్ అయింది దివ్య. దాన్ని ఏంటో పదే ఫస్ట్ సారి అడిగినప్పుడు చెప్పలేదు, రెండోసారికి వీళ్ళు పలికారంటే రెండోసారి అంటే 30 సార్, అది ఫస్ట్ టైం పలకలేదు అంతే, వాళ్ళు పార్టిషన్ చేసుకుంటూ ఉన్నారు. రెండోసారి పలకపోతే ఒకవేళ అనొచ్చు, సెకండ్ టైం పిలిచినప్పుడు పలికిన దానికే ఆవిడ ఫీల్ అవుతుంది. కర్రీ ఉందా అని అడిగింది, పేరు పెట్టి పిలవలా, ఎవరిని అనేది అర్థం కావట్లా, జస్ట్ పిలిస్తే రెండోసారికే దివ్య గారు అనౌన్స్ చేసి దివ్య గారు పలికారు, ఆగు పార్టిషన్ చేస్తున్నాం లెట్స్ చెక్ చేసి చెప్తాను. వెంటనే ఇక్కడ డైనింగ్ టేబుల్ కాడ ఎంత యాటిట్యూడ్ అవసరం లేదు. నేనేమన్నా హౌస్మేట్ పర్మనెంట్ హౌస్మేట్ కాదనేసి అనుకుంటున్నారా, హౌస్మేట్ అనేసి ఇమాన్యుయల్తో పెద్దగా ర్యాష్గా మాట్లాడింది. అవసరం ఉందా? అక్కడ ఏమైంది, అడిగితే రెస్పాండ్ అవ్వాలి, రెండోసారికి రెస్పాండ్ ఆవిడే చెప్తున్నారు, ఆవిడ నోట్ల నుంచే వస్తుంది అది రెండోసారికి రెస్పాండ్ అయ్యారని. రెండోసారి అంటే 100సారి అదే, సెకండ్ టైం, ఫస్ట్ టైం వినరాలేదు, సెకండ్ టైంకి పలికారు, ఎవరిని పిలిచినట్టు. అక్కడ 3 ఉన్నారు, రీతు చౌదరి ఉంది, అండ్ రీతు చౌదరి ఆన్సర్ కూడా చేసింది ఏమో అని. రీతు చౌదరి ఉంది, ఆ తర్వాత తనుజ ఉంది, ఆ తర్వాత సరికి దివ్య ఉంది. ఈవిడ సైడ్ చూస్తుంటారా కర్రీ ఉందా అన్నప్పుడు ఈవిడ ఎవరిని అడిగినట్టు, ఈవిడ సైడ్ చూస్తుంటారా వాళ్ళు, ఈవిడ ఇటు తిరిగేసి కర్రీ ఉందా అన్నది. కర్రీ ఉందా అనేసి కుకింగ్ టీం కర్రీ ఉందా, తనుజ కర్రీ ఉందా, దివ్య కర్రీ ఉందా ఎవరైనా చెప్పండి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. కర్రీ ఉందంటే ఎవరిని అడిగినట్టు వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది. అప్పటికి దివ్య ఆన్సర్ చేసింది, దాంట్లో కూడా ఏదేదో. అందుకని అమ్మాయిని పొగరనేది ఎవరు చెప్పాలి ఆన్సర్, డెమాన్ పవన్ అడుగుతాడు ఎవరు చెప్పారు నీకంటే దివ్య చెప్పిందంటే, చూసావు రేషన్ మేనేజర్ కదా చెప్పాల్సింది, అందుకే పొగరనింది. రేషన్ మేనేజర్గా చెప్పాల్సిందంటే రేషన్ మేనేజర్ని అడగాలి కదా పేరు పెట్టి, ఎవరిని అడిగారు ఎట తెలుస్తుంది. వెరీ యాటిట్యూడ్తో ఇక్కడ బిహేవ్ చేసింది, ఎందుకు బిహేవ్ చేస్తున్నా అర్థం కావట్లా, అనవసరంగా. ఫస్ట్ టైం నాకు శ్రీజదమ్ము రిలేటెడ్గా నెగిటివ్గా అనిపించిన క్షణాలు తప్పు. నెక్స్ట్ సరికి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మాధురి గారు ఏడుస్తున్నారు బయట, నాకు తినాలని లేదు, రేపు తింటారా సుమన్ గారు వచ్చి ఓదారుస్తారు, అక్క ఏందక్క తినక్క అక్క ప్లీజ్ అక్క అనేసి అంటే వద్దు అనేసి చెప్తారు. శ్రీజ కళ్యాణ్తో మాట్లాడుతూ ఆవిడ గొడవ పడద్దా అరవదా, ఆవిడ గొడవ పడదా అరవదా,
శ్రీజ ప్రియ ఉన్న వాళ్ళిద్దరిలో వదలదు అనేసి అంటున్నది. ఇది నాకు తెలిసి ఇవి టీవీలో చూసి వచ్చింది అనుకుంటా. నాకు అర్థం కాలేదు ఎవరి గురించో, మేబీ తనుజ గురించి అనుకుంటా. వాళ్ళిద్దరు నుండి పెద్ద రచ్చ చేసేవాళ్ళని ఎప్పుడు అన్నట్టున్నారు. దాని రిలేటెడ్గా ఈవిడేం అడగట్లేదా, ఈవిడేం మాట్లాడట్లేదా, మమ్మల్ని అన్నదన్న సెన్స్తో కళ్యాణ్తో మాట్లాడుతుంది. తర్వాత కళ్యాణ్ అది గొప్పగా చెప్పినట్టు గొప్పగా కాదనేది ఆగిపోయింది. తర్వాత తనుజ దివ్యతో మాట్లాడుతుంది. అసలు నాకంటూ ఒక పేరుందా, పేరుతో పిలవాలిగా, ఏంటో కర్రీ ఉందంటే ఎవరిని అడిగినట్టు పేరు పెట్టి పిలవాలి కదా, పేరుతో అడగాలి కదా. ఇక్కడ ఎవరు వంట మనుషుల్లాగా పని మనుషుల్లాగా ఎవరు రాలేదు, రెస్పెక్ట్తోనే పిలుచుకొని మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఇక్కడ చెప్పిన మాట ఏదైతే ఉందో దానికి ముందు కళ్యాణ్ని అడుగుతాయి. దానికి ముందు ఏంటంటే అందరిని అడుగుతారు ఆవిడ ఏమని, పెరుగు ఎవరు తీసుకోలేదు అని అడిగితే ఈవిడ అడుగుతారు. అందరిని అడిగితే నేను తీసుకోలేదురా కళ్యాణ్ అనేసి ఈవిడ పక్కన ఉండగానే కళ్యాణ్తో చెప్తుంది శ్రీజ గారు. మరి ఈవిడ చెప్పినట్టు కదా ఆవిడ కూడా, ఈవిడ మాట్లాడినప్పుడు ఆవిడ ఎందుకు మాట్లాడతారు? దాంతోపాటుగా కళ్యాణ్తో శ్రీజ గారు అంటారు లైవ్లో, అదేంటి నేను అతిథిగా వచ్చినట్టు గెస్ట్గా వచ్చినట్టు ఆవిడ పలకరించాలి కానీ నేను పలకరించేది ఎట్లా, నాకేముంది, ఆవిడ వెనక తిప్పుకున్నట్టు నేను తిప్పుకోలేను కదా అన్నట్టు ఏదో అంటారు. అనవసరమైన డైలాగ్ అవన్నీ. ఎందుకంటే మీకు ఆవిడకి ఇష్యూ అయింది. నేను మధ్యాహ్నం చెప్పిన లైవ్లో చెప్పిన లాజిక్ పాయింట్ సేమ్ పాయింట్ చెప్పి ఈ టాపిక్ని ఎండ్ చేస్తా. శ్రీజ గారు వచ్చి ఇష్యూ చేశారు, అంటే గొడవ మాట్లాడారు, నామినేషన్లో మంచి పాయింట్లు పెట్టారు. అంటే ఆడియన్స్లో ఏదైతే నెగిటివిటీ ఉందో, ఆవిడ చేసే తప్పులు ఏదైతున్నాయో ఆ టాస్క్లో అడుక్కునేది కావచ్చు, ఇవన్నీ తప్పులే, కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఈవిడ చెప్పిన తర్వాత, ఈవిడ అంత పెద్ద మాటలు ఆవిడ మీద చేసిన తర్వాత అవి రైట్ అయినప్పటికి కూడా ఆవిడకి ఏమనిపిస్తుంది, వీళ్ళు వచ్చి అలిగేషన్లు వేసింది ఆయేష కానీ ఈవిడ కానీ అందరు కానీ ఫేక్ బాండింగ్స్ పెట్టుకుంటున్నావు, మిమ్మల్ని అన్న వాళ్ళతో కూడా సేఫ్గా ఉంటున్నావు అనే పాయింట్ చెప్పినప్పుడు ఈవిడని మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి ఈవిడతో మాట్లాడితే ఈవిడే అంటారు, చూసావా ఫేక్ బాండింగ్స్ పెట్టుకున్నది మళ్ళీ అని. నేను అన్ని మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడడానికి ఉందా, ఎలా మాట్లాడుతున్నా చూడు అనే పాయింట్ కూడా వస్తాయిగా. మరి ఆవిడ ఏం చేయాలా, అది నేను ఆలోచించుకున్న పాయింట్. కరెక్టే కదరా, వీళ్ళే కదా అనింది, ఆవిడ అన్నమాట చప్పట్లో కొట్టింది ఎవరు, అన్ని మాట్లాడింది ఎవరు, ఆవిడతో క్లోజ్గా ఉంటాం. నేను మొన్న వచ్చి అన్ని మాట్లాడి నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే నన్ను నాతో ఎట్ట కలిసి వచ్చిందని కూడా అనిపిస్తుందిగా, ఆడియన్స్ కూడా అనిపిస్తుందిగా. మరి అన్న వాళ్ళతో మాట్లాడుకున్నా ఉంది, తప్పేంటి, మీరు వచ్చి మాట్లాడితే మాట్లాడకపోతే తప్పు. కానీ ప్లస్ ఒక్క టాస్క్లో మాత్రం తనుజ గారు అని 5 సార్లు పిలిచినా కూడా పలకలేదు, యాటిట్యూడ్ అనేసి అన్నది, అది ఆ ఫుటేజ్ నాకు లేదు, లేకుంటే దాంట్లో తప్పట్టే ఉంది తనుజ గారిని. దట్ ఈస్ ఇట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి తనుజ మాధురి గారిని కూర్చోబెట్టి ఇమానుయల్ అడుగుతాడు, ఏమైంది మీకు, ఏమైందంటే తనుజ చెప్తుంది, నా డ్యూటీ నేను చేస్తున్నాం. కళ్యాణ్ వచ్చాక సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. కళ్యాణ్ రైస్ రిలేటెడ్ కూడా సపోర్ట్ చేసిందంట. ఈవిడది అయిపోయింది, కళ్యాణ్ రైస్ రిలేటెడ్ కూడా సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే చూసే జనాలు ఏమనుకుంటారు, అంటే నేను ఫుడ్ లాక్కునే దానిలా కనపడతాను అన్నట్టు కనిపిస్తుంది కదా. ఆల్రెడీ చపాతీది ఒక ఇష్యూ, మళ్ళీ ఫుడ్ రైస్ వండలేదని ఒక ఇష్యూ, ఇది రెండింటి గురించి మాట్లాడుతుంది ఈవిడ. అది నాకు నచ్చలేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే మాధురి గారు, ఒక్కరోజు తినకపోతే ఏం కాదులేమా, నేను వదిలేసి పోన్లే అనేసి అని నేను తిన్నాను అని చెప్పింది. తనుజ అంతేనా, నేను బాగాలేసి పోతుంది. ఇవి యాటిట్యూడ్, వీటి వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఈ రూడ్గా సమాధానం చెప్పి వెళ్ళిపోవడాలు, ఎంత క్లోజ్ అయినప్పటికీ ఇది నచ్చల. దీనివల్లే ఆవిడతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, అక్కడ వాళ్ళు భయపడుతున్నారు. మధ్యలో వెళ్ళిపోయింది. ఆ రోజుసరికి మాధురి గారు బతిలాడి కళ్యాణ్ తీసుకొని వస్తే, సంజన గారు బతిలాడితే, ఇమానుయల్ బతిలాడితే తిన్నారు, పాపం అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ భరణి శ్రీజ. ఇది ఈ డిస్క్రిప్షన్ చెప్పినప్పుడే నాకు చిరాకు వస్తుందండి. బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ డిస్క్రిప్షన్ ఏం చెప్తున్నానంటే, భరణి శ్రీజ ప్రేక్షకులను మెప్పించడానికి ఇస్తున్న మరో టాస్క్. ప్రేక్షకులను మెప్పించేది ఒకరోజు ఓటింగ్ పెట్టాడు, ప్రేక్షకులను ఏం మెప్పించి వాళ్ళ దగ్గర ఓటింగ్ ఏం పడదు, అయిపోయింది కదా. రిలీజ్ ద వారియర్. ఈ టాస్క్ ఇద్దరు ఆడాలి, ఒక టీం తర్వాత ఒక టీం ఆడతారు, తక్కువ టైంలో ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఇది సూపర్ టాస్క్, గుడ్. అందరికీ పని పజిల్ ఫినిష్ చేయాలి. ఇక వీళ్ళు ఆ పజిల్కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో, ఆ షీట్లు ఏదైతే ఉన్నాయో, ఆ పజిల్కి సంబంధించిన దాన్ని ఏమంటారు, వెల్క్రో పజిల్కి సంబంధించిన మొక్కలు, ఆ మొక్కలు ఆ పక్క ఉంటే ఆ పక్క నుంచి ఈ పక్క తీసుకుని వచ్చి ఇవ్వాలి. వీళ్ళకి జైల్లో ఉంటారు వీళ్ళిద్దరు ఇస్తే ఒకసారి ఒకరు ఆడాలి. ఫస్ట్ రాము ఆడతాడు. రాము ఆడి ప్రతిసారి ఒక మొక్కను తీసుకొని ఆ డోమ్ సందులో నుంచి రావాలి. ఆ డోమ్ సందులో నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే, ఆ డోమ్ సందుల్లో చెక్కలు, కర్రలు, స్టిక్స్ పెట్టచ్చు వీళ్ళు. ఆ స్టిక్స్ పెట్టడానికి ఏం చేయాలి, ఆ స్టిక్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్టిక్స్ ఉంటాయి, దాన్ని డైస్ ఇస్తారు, ఆ కలర్స్ ఉంటాయి డైస్ మీద. ఇలా వేసినప్పుడు ఏ కలర్ డైస్ అయితే పడదో ఆ కలర్కి సంబంధించిన స్టిక్లు 2 తీసుకొని అతనికి అడ్డంగా ప్లేస్ చేస్తూ ఉండొచ్చు అతను వెళ్ళే దారిలో. ఇది టాస్క్. ప్రతిసారి ఇతను ఫాస్ట్గా వేసి ఫాస్ట్గా 2 పెడతా ఉంటే రాను లేట్ అయిపోద్ది. కళ్యాణ్ చాలా ఫాస్ట్గా వేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా దూరుస్తున్నాడు. అండ్ రామురాతో కూడా బాగానే ఆడాడు. అంతకు మించి ఎఫర్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 2 గుడ్ ఎఫర్ట్స్. ఇది బాగా ఆడాడు. 8 minutes పైన పడింది వీళ్ళకి. అండ్ లాస్ట్లో వీళ్ళు అన్ని మొక్కలు తెచ్చిచ్చిన తర్వాత పజిల్ ఫోటో ఇస్తారు. శ్రీజాకి ప్లస్ ఏంటంటే, సెకండ్ పెట్టడం వల్ల ఆల్రెడీ పజిల్ ఏముందో ఆల్రెడీ భరణి గారు చూడడం వల్ల ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ వెళ్ళింది. టైం వేస్ట్ కూడా కాలేదు, ఆ పజిల్ పెట్టేసింది. కళ్యాణ్ తాట తీసి వదిలేశాడు స్వామి. అది తెలిసిందే కదా, ఆ పోలీస్ ఆర్మీ పవర్, అది మిలిటరీ అన్నట్టుగా అతను వాళ్ళకి అలవాటు ఉంటుంది దోగాడితో పోయేది. అదేవిధంగా దోగాడిపోతే 5 నిమిషాల డిఫరెన్స్.
5 minutes ప్లస్ డిఫరెన్స్ అంటే ఊహించుకోండి, మామూలు డిఫరెన్స్ కాదు. అరాచకమైన విన్ను. అండ్ శ్రీజ కూడా ముందే చూసి ఆ పజిల్ ఫోటో రాకముందే పెట్టేసి విన్ అయిపోయింది. బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ షాకు. ఆల్రెడీ డెమాన్ అంటున్నాడు అనౌన్స్ చేయకముందు వీళ్ళు 8 అంటే వీళ్ళు 5 ఉండొచ్చు అన్నట్టుగా అన్నాడు. 5 కాదు 3 లోపలే. సూపర్, షాక్ అందరూ. వెరీ గుడ్ కళ్యాణ్. ఇక్కడ మళ్ళీ మాట్లాడదాం కళ్యాణ్ గురించి. సూపర్ ఆడాడు ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా ఫాస్ట్గా అమ్మాయిని గెలిపించాలన్న ఆత్రం తాపత్రయం క్లియర్ కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అయిపోయిన తర్వాత అందరూ షాక్. శ్రీజ ఫ్లాగ్ తీసుకొని కళ్యాణ్ చేత పెట్టించారు. శ్రీజ ఇక్కడ కళ్యాణ్ చేత పెట్టించేది చూసిన తర్వాత భరణి గారు ఇమాన్యుయల్ చేత నెక్స్ట్ రౌండ్లో పెట్టించారేమో అని అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ వెంటనే రైట్ కలర్ రైట్ కనెక్షన్ అనే టాస్క్ అండి. ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, వీళ్ళు వచ్చి బయట ఆ పైప్ లైన్ ఫిట్ చేసి దానికి నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వాలి. ఆ కనెక్షన్ ఇచ్చేటప్పుడు టీవీలో 25 కలర్స్ ఉంటాయి, 25 నెంబర్స్ ఉంటాయి. ఆ 25 ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కలర్ ఇచ్చి ఉంటాడు. అది ఫ్లాష్ మాలో చూసి ఆ కలర్ సంబంధించిన పైప్ తీసుకెళ్ళి ఈ పైప్ నుంచి ఆ పైప్కి అలా ప్రతి నెంబర్ వచ్చి చూసుకోవడం. ఏ కలర్ పైప్ ఉంది, పర్పుల్ పెట్టి రావడం. మళ్ళీ రెండో దానికి ఏ కలర్ పైప్ ఉంది అది పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూస్ చేసుకునేటప్పుడు కళ్యాణ్ బిగ్ బ్లండర్ చేశాడు. టీవీలో చూస్తేనే అక్కడ చూసి ఆ కలర్ని సెలెక్ట్ చేసినప్పుడు సిమిలర్ వే ఆఫ్ కలర్స్, సిమిలర్ కలర్స్ ఉంటాయి. ఆ సిమిలర్ కలర్స్ని పెట్టుకోవడంలో కన్ఫ్యూజ్ అయిపోయాడు. నెంబర్స్ చూసుకొని రావడం, సిమిలర్ కలర్స్ పెట్టడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇమాన్యుయల్ తాట తీసి వదిలేసేవాడు. స్వామి ఏ టాస్క్ అయినా పెట్టు, మైండ్ టాస్క్, ఫిజికల్ టాస్క్, ఎంటర్టైన్మెంట్ టాస్క్, ఎనీ టాస్క్ సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టుగా ఎనీ టాస్క్ ఇమాన్యుయల్ కిల్లి చేసి పెడతాడు. సూపర్ డూపర్ బంపర్ జంపర్ హై. ఇమాన్యుయల్ ఎంత పొగిడినా తక్కువే స్వామి. ఈ సీజన్లో మోస్ట్ అంటే షాకింగ్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్. అంటే అన్ప్రిడిక్టబుల్ కంటెస్టెంట్. ఎవడు ప్రిడిక్ట్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ లాంటి పర్సన్, ఇమాన్యుయల్ లాంటి కమెడియన్ వచ్చి ఒక కామెడియన్, ఒక ఎంటర్టైనర్, ఒక జోకర్ అనొచ్చా, మళ్ళీ ఫీల్ అవుతున్నాం. ఒక జోకర్ అలాగే చూస్తారు మనుషుల్ని, ఎంటర్టైనర్ని. ఏముందులే అనుకుంటారు. అలాంటి ఎంటర్టైనర్, అలాంటి కమెడియన్ వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అనుకుని ఉండరేమో మా ఇమాన్యుయల్ ఎలా ఆడతారని. ఎవరు ఊహించని రేంజ్లో ప్రతి టాస్క్ అల్లాడిచి ఆకులు మేపిస్తున్నాడు స్వామి అందరినీ. మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఈ పర్టికులర్ టాస్క్లో కూడా ఎక్కడా మిస్టేక్ చేయకుండా టప తీసుకొచ్చి కట్టేసి కళ్యాణ్ ఆడారు. మిస్టేక్ చేశారని మొత్తుకున్నది శ్రీజ లాస్ట్కి పడేసిండు. కళ్యాణ్ కూడా బీభత్సంగా బాధపడ్డాడు. తెలిసి గుద్ది భలే బాధపడదు ఏంట్రా ఇదని. ఎందుకంటే ఆ అమ్మాయి నా చేతుల్లో పెట్టేసింది చి అనేసి ఆ బాధ ఉంటుంది. దీనికి ముందు జరిగిన వర్షన్ కూడా చెప్తాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇమాన్యుయల్ ఏంటి ఆ గెలుపు సింపుల్, ఒక టాస్క్ కాదు కదా. ఇమాన్యుయల్ కళ్యాణ్ కలిసి ఆడితే వీళ్ళిద్దరు గెలిచారు. ఇమాన్యుయల్తో కళ్యాణ్ ఆడితే ఇమాన్యుయలే గెలిచాడు. ఆ టాస్క్ చూడండి. ఇమాన్యుయల్ గెలుస్తాయంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్, ఇది ఫిజికల్ ఫిట్నెస్తో ఒక సంబంధం కూడా లేదు. స్టిల్ ఆ 20 సార్లు పరిగెత్తి 20 సార్లు రావాలి, ఆ గస తట్టుకోవాలి, ఆ మెమరీ ఉండాలి, ఆ కలర్ చూసి కరెక్ట్గా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా బాగుంది. ఆ మెమరీ అవసరం లేదు. ఆ కలర్ కరెక్ట్గా పిక్ చేసుకోవాలి. కలర్ మీద కొంత నాలెడ్జ్ ఉండాలి, ఫాస్ట్గా పరిగెత్తాలి, 20 సార్లు తిరగాలి, 150 టైమ్స్ అటు ఇటు తిరగాలి. అంత ఈజీ కాదు. ఈ టాస్క్లో గెలిచిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఇలాంటి టాస్కులు బొచ్చడి గెలిచాడు. ప్రతి టాస్క్లో కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇమాన్యుయల్. ఇప్పుడు అనిపించింది నాకు, అరే ఈ కంటెస్టెంట్ ఎలా ఉన్నాడంటే 7 వారాల నామినేషన్లోకి రాలేదనేసి ఏ కంటెస్టెంట్ అయినా భయపడతారు, కానీ ఈ కంటెస్టెంట్ అసలు బెనకట్లేదురా. ఎందుకురా అంటే ప్రతి ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఇలాంటి పర్ఫార్మెన్స్తో తనకు తాను ప్రూవ్ చేసుకుంటుంటే ఎందుకురా భయపడతాడు ఇమాన్యుయల్. ఓటింగ్లోకి నామినేషన్లోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాడని ఎందుకు భయం వేస్తుంది. ప్రతి టాస్క్లో అల్లాడి ఆకులు మేపుతూ బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు నేను 7 వారాల నామినేషన్ లేకపోతే నాకేంట్రా, 8వ వారం వచ్చినా 14వ వారం నామినేషన్లో డైరెక్ట్గా వచ్చినా కూడా ఇమాన్యుయల్ సేవ్ అయిపోవడమే కాకుండా టాప్లో ఉంటాడనిపిస్తుందండి. ఈ పర్ఫార్మెన్స్లు చూస్తూ ఉంటే విన్నర్ అవుతాడా అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేం, కానీ విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఇమాన్యుయల్ రిలేటెడ్ ఇప్పటికిప్పుడు ఇమాన్యుయల్ విన్నరే కాలేడు అని కొట్టి పారేయడానికి లేదు అనే రీతిలో ఆడుతున్నాడండి. ఇమాన్యుయల్ విన్నర్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సిచ్యువేషన్స్ అన్నీ వర్కౌట్ అయితే, ఇంకా ఇలాంటి టాస్కులు పడితే, తర్వాత ఫ్యామిలీ వీక్లో బీభత్సంగా పడితే, తర్వాత ఇంకా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు కదా, చూడాలి. ఇంకా దాంతోపాటుగా బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఎంటర్టైనరు, దాంతోపాటు కష్టపడుతున్నాడు. ఈ ఓపు అదిగాక ఇంప్రెసివ్గా ఎలా అనిపిస్తుంది తెలుసు. ఇలాంటి కంటెస్టెంట్ 7 వారాల నామినేషన్ లేడన్నప్పుడు తర్వాత నుంచి నామినేషన్లోకి వస్తున్నా కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఎందుకుందంటే అంత హ్యూజ్ నార్మల్ పర్ఫార్మెన్స్కి పెద్దగా కనెక్ట్గా 7 వారాల నామినేషన్ లేడే. ఇంత బీభత్సమైన ప్రతిరోజు పర్ఫార్మెన్స్ ఉంటున్నప్పుడు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. స్టిల్ హీ హ్యాస్ ఛాన్సెస్ టు విన్ దిస్ టైటిల్ అన్నట్టుగా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్. మీరు నవ్వుకోవచ్చు కొంతమంది, అరే కమెడియన్ కదా, ఎంటర్టైనర్ కదా, అలా గెలుస్తారంటే నాకు ఎందుకు అనిపిస్తుంది దెర్ ఈజ్ ఛాన్సెస్. ఇప్పటికీ పర్ఫార్మెన్స్ ఎలాగో వెళ్తే ఇతనితో పాటు ఉన్న తనుజ గారు కానీ కళ్యాణ్ కానీ కొంచెం గ్రాఫ్ కానీ పడుతూ వస్తే, వాళ్ళకి నెగిటివ్ ఎపిసోడ్ పడితే, ఇమాన్యుయల్ పాజిటివ్ ఎపిసోడ్ ఇలాగే పడుతూ వెళ్తే ఇమాన్యుయల్ గెలిచినా నాకైతే ఆశ్చర్యం అయితే లేదండి. మీకు ఏమనిపిస్తుందో మీరే కామెంట్ చేయండి. హీ డిజర్వ్స్ టు విన్ ద టైటిల్. ఎందుకంటే కష్టపడుతున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు,
తర్వాత టాస్క్లు బాగా ఆడుతున్నాడు, ప్రతి దాంట్లో రిలేషన్ ఉంది, మధ్య మధ్యలో కన్నింగ్ గేమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇమాన్యుయల్ ఉన్నట్టే తనుజ గారి నెగిటివ్ ఉంది, కళ్యాణ్ నెగిటివ్ ఉంది. పర్టికులర్గా నేను ఒకే పాయింట్ చెప్తాను, పార్ట్లుగా బిట్టుగా చూసినప్పుడు ఇమాన్యుయల్ నెగిటివ్స్ చాలానే ఉన్నాయి, అందరికీ ఉన్నట్టే. కానీ ఓవరాల్ గ్రాఫ్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్ని ఆస్పెక్ట్స్లో అతని పర్ఫార్మెన్స్ చూస్తే తప్పుపట్టలేం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. అది పక్కన పెడదాం. దీనికి ముందు ఏం జరిగిందంటే, శ్రీజ సెలక్షన్ చేసుకున్నప్పుడు, శ్రీజ తెలివైన అమ్మాయి అండి, సెలక్షన్ చేసుకున్నప్పుడు ఏమైందంటే, మళ్ళీ వరుసగా రెండో టాస్క్కి నేను ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం అన్నప్పుడు రీతు వచ్చేసి నేను వెళ్తాననేసి అంటుంది, డెమాన్ కూడా నేను వెళ్తాను నీ ఇష్టం అనేసి అంటుంటే, లేదు నేను కళ్యాణ్తో వెళ్దాం అనుకుంటున్నా అని చెప్తే, ఎందుకు చెప్పిందని లాస్ట్లో చెప్తా. ఇప్పుడు డెమాన్ ఏమంటారంటే, ఓకే నీ ఇష్టం, నేనైతే వెళ్దాం అనుకుంటున్నా, నువ్వు ఎవరిని తీసుకున్నా ఏమి నేను ఐ డోంట్ మైండ్ అనేసి అంటాడు. అన్నాడు కదా, దీని మీద నిలబడాలి కదా, ఏం చేశాడు చెప్తా. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ ఏం చేసిందంటే, డెమాను అయిపోయింది, అక్కడ బాధపడతా ఉన్నారు, ఆ బాధ ఎంత ఉంటుందో తెలుసు, శ్రీజ ఓడిపోయింది, భరణి గారు గెలిచేశారు, 3 రౌండ్లలో 2 రౌండ్లు గెలిచేశారంటే ఆల్మోస్ట్ శ్రీజ అవుట్ ఆఫ్ ది హౌస్ అని ఇండైరెక్ట్గా బిగ్ బాస్ చెప్పినట్టే. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్ళి శ్రీజాను ఓదార్చాలి, కళ్యాణ్ ఓదార్చాలి, అయ్యో ఏం కాదరా అని చెప్పాల్సింది పోయి ఇక్కడికి వచ్చి అది ఈజీ టాస్క్ అని గొనుగుతున్న విధానం ఏదైతుందో విచ్ ఇస్ వెరీ వరస్ట్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇది డెమాన్ రిలేటెడ్గా కళ్యాణ్ ఎప్పుడు చేయలే. కళ్యాణ్ డెమాన్ కంటే నేను ఏదో చేస్తానో డెమాన్ రిలేటెడ్గా అట్లాంటి ఏం చేయడు. కానీ డెమాన్ మాత్రం కళ్యాణ్ రిలేటెడ్గా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, అడపదడపగా వినపడతానే ఉండే సీజన్లో. అవి ఏంటి అనేది ఈ లైవ్లో బొచ్చిన సార్లు చెప్పినాడు, ఒకసారి చూడండి, లైవ్ వీడియోలో చెప్పా. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, డెమాన్కి ఇష్యూ ఏం జరిగిందంటే, డెమాన్ది చూడండి, లోపలికి వచ్చి ఏం చెప్తున్నాడు డెమాను, లోపల కూర్చోన్నారు. నేను కూర్చున్నప్పుడు డెమాన్ ఒక్క సెకండ్ అండి, డెమాన్ గౌరవ్తో మాట్లాడుతూ అసలు చాలా ఈజీ టాస్క్, ఈ డెమాన్ కూడా అట్లా ఉండు, గౌరవ్ కూడా అంతే. లైవ్లో అయితే చాలా మంది చెప్తారు ఈజీ టాస్కే, ఏ బంపర్ జంపర్ హే టాస్క్ హే అనేసాడు, ఏ హేతో క్యా కరిగా నేను ఏం చేశాడు మనోడు, అల్లాడిస్తాను గుల్ల చేస్తాననేసి నిఖిల్ ఊరక పట్టుకుంటే అక్కడే సతికిలు పడ్డాడు, ఏం కదలకుండా స్టాచ్యూ అయిపోయాడు. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతాడు, ఈ డెమాన్ మాట్లాడడం ఒక రీతి గెలుస్తుండే కాబట్టి ఇతను ఆ టాస్క్లో కదలలేకుండా చేశాడు, ఇతను కూడా మళ్ళీ ఈ టాస్క్లో అన్నీ ఈజీ అంటే ఎట్లా. ఈ డెమాన్ గౌరవ్తో చెప్తుండు ఈజీ టాస్క్, ఆడే గేమ్ని ఇమాన్యుయల్ అన్న కూడా తప్పు చేశాడు, నేనైతే గిరదీసానని అట్లా చెప్పకూడదండి. అది రాను. ఎందుకంటే డెమాన్ పవన్ దగ్గర లేనిదే పొగరు, లేనిదే గెలిచిన తర్వాత కూడా సైలెంట్గా ఉంటాడనే ఇమేజ్ ఉన్న పర్సన్ ఇలాంటి నెగిటివ్ ఫుటేజ్లు పడతా ఉంటే వర్స్ట్గా ఉంటుంది. ఆ తర్వాత డెమాన్ డెడ్ ఈజీరా, ఈవెన్ నెంబర్స్ అన్ని జాయింట్స్ ఇలా అంటూ ఉంటే రీతు అప్పుడే వస్తుంది. రీతు బంగారు కొండండి, ఈ మధ్య భలే నచ్చుతుంది నాకు, ఈ పట్ల డేలో కూడా ఒక్క మాట చాలు అంటుంటే అమ్మాయి సరదాగా మాట్లాడుకుంటూ ఆడే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, చూసే వాళ్ళకి ఒకలాగా ఉంటుందిలే అనే మాటతో చాలు సూపర్ అనిపించింది. దానికి కూడా డెమాను, నేను ఆడినప్పుడు బాగానే ఆడతానే, నేను వాడి ముఖం మీద అనలేదు, నేను వాడినే అనట్లేదు, నాకు బాధ ఏంటి అంటే టాలెంట్ స్కిల్ ఉండి కూడా గుర్తించలేకపోతే చాలా బాధేస్తుంది. అన్ని పనులు అన్నీ గుర్తుపెట్టుకొని చేస్తా కదా, ఆ మాత్రం నమ్మకం లేదనే మాట లేదు, అవన్నీ వరస్ట్ అండి, నాకు నచ్చలే. టాలెంట్ ఉండి గుర్తించకపోతే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ద టాస్క్లో, ఫస్ట్ లెవెల్ ఆఫ్ టాస్క్లో కళ్యాణ్ అసలు కన్సిడర్ కూడా చేయలే అమ్మాయి. నిన్నెందుకు గుర్తించింది, నీ దగ్గర టాలెంట్ ఉందనే కదా, మరి దాన్ని ఏమంటారు. ఏ రౌండ్ ఎవరికి గుర్తుంటుందో, ఎవరైతే ఆడతారో అనే ఉద్దేశంతో 10, 20 సార్లు 30 సార్లు తిరగాలి కదా, ఎండ్యూరెన్స్ అతనికి ఉంటుంది అన్నట్టుగా చెప్పింది అమ్మాయి లైవ్లో కూడా. అరే అతనికి ఎండ్యూరెన్స్ ఉంటుంది, ఆ మిలిటరీ కాబట్టి, అదే ఆర్మీ మిలిటరీ కాబట్టి అలాంటి వాడికి ఎండ్యూరెన్స్ ఉంటుందని సెలెక్ట్ చేసి దాంట్లో ఏంటి, నువ్వు హట్ అవ్వకపోతే వెళ్ళి పరామర్శిస్తావు, వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడతావు, వెళ్ళి శ్రీజతో మాట్లాడతావు, ఇక్కడ కూర్చొనేసి వెనక మాట్లాడితే హట్ అయినట్టే, అనవసరం నాకు తీసుకోలేదని గొరిగినట్టే వస్తుంది. తప్పు, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లెక్క రాదు, ఇది నాకు నచ్చలేదు. ఓడిపోయిన తర్వాత ప్రతి టాస్క్ నువ్వు ఎలా గెలగలుగుతావు, మన సండే టాస్క్ గెలవలేదే డెమాను. ఆ తర్వాత సరికి బిగ్ బాస్ భరణి మొత్తం 3లో 2 గెలిచారని చెప్పిన తర్వాత ఇమాన్యుయల్ వెళ్ళి కళ్యాణ్ ఓదార్స్తుండు, విచ్ ఇస్ గుడ్. కళ్యాణ్ కూడా తురుస్తూ ఉన్నాడు. ఇమాన్యుయల్ నువ్వు గెలుచుకున్న అస్త్రం బాండ్స్ భరణి, నువ్వు గెలుచుకున్న అస్త్రం అన్న ఇది అన్నాడు. ఇక్కడ భలే అనిపించింది నాకు, బాండ్స్ వల్లే భరణి గారు వెళ్ళిపోయారు. ఆ బాండ్స్లో ఉన్న దివ్య, ఆ బాండ్స్లో ఉన్న ఇమాన్యుయల్, ఆ బాండ్స్లో ఉన్న తనుజ సపోర్ట్ చేస్తే, ఆ బాండ్స్లో ఉన్న రాము సపోర్ట్ చేస్తే, ఆ బాండ్స్ రిలేటెడ్గా అందరూ ఎంకరేజ్ చేస్తే బాండ్స్ వల్లే వెళ్ళాడు, బాండ్స్ వల్లే గెలిచి లోపలికి వచ్చాడు అనిపించింది. సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత తనుజ గారు జడ వేసుకుంటా ఉన్నారు. జడ వేసుకోమని హ్యాపీగా మాట్లాడుతుంది. 3 times ఉంటే ఒకసారి కూడా సెలెక్ట్ చేయలేదు నిన్ను అనేసి ఈవిడ అంటుంటే ఆవిడ కూడా అవును సెలెక్ట్ చేయలేదు నేను బాగా ఆడలే అంటే, లేదు నువ్వు ఫైట్ చేయట్లే, నువ్వు నేను ఆడతాను అనేసి చెప్పాలి, నువ్వు అడగాలి. కానీ అడగకపోతే అట్లా. రీతి ఏమన్నదో తెలుసా, నిజమైన బాండ్స్ అంటే ఈగోస్ ఉండవంట, మన ఇద్దరికి ఈగోస్ ఉన్నాయి, వాళ్ళదే నిజమైన బాండ్ అంట, మన ఈగో నిజమైన బాండ్ కదంట, ఒరిజినల్ బాండింగ్ అంట వాళ్ళది.
అలా అనింది, ఇలా అనింది అంటే అర్థమైంది తెలుసా, ఆవిడ కూడా వాళ్ళతో కూడా బాగా మాట్లాడుకుంటున్నారు, అందరితో మాట్లాడుతుంది మాధురి గారు, గొడవైనా హ్యాపీ. తర్వాత సరికి తనుజ, నీ విషయంలో కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు మాత్రం నేను అలుగుతా, అందరితో అలగట్లేదు కదా, మీ ఇద్దరు విషయమే, మీ ఇద్దరు మధ్య కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి అలుగుతాను, అంతమించి ఏముంది, నా బ్యాటరీ ఎవరు మార్చారమ్మా, నీ బ్యాటరీ నేను కాదంటే నువ్వే మార్చావు తెలుసులే అంటే ఇంక క్లోజ్ అయ్యి వీళ్ళు మరి ఏదో అనుకుంటారు కానీ మళ్ళీ ఎంత పెద్ద గొడవైనా వీళ్ళు కలిసిపోతారని క్లియర్గా కనపడుతుంది. తర్వాత సరికి దీనివల్లే ఇత కలుస్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది ఈవిడ దగ్గర ఉన్న పవర్ ఏదైతే ఉందో రాముకి మాధురి గారిది పెడితే ఎవరికి వాడతారో ఈ పవర్, సేవింగ్ పవర్ అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డైమండ్ పవన్ దగ్గరికి ఈవిడ వెళ్ళింది, సోఫాలో కూర్చొని మాట్లాడుతుంది. ఇతను ఇమ్మానుయల్, అరే నా క్యాప్టెన్సీలో కంపు చేసి మీరు ఇద్దరు హ్యాపీగా జడలు అల్లుకుంటున్నారంటే ఏంట్రా అనేసి ఆయన ఆశ్చర్యపోయి అడుగుతున్నాడు, ఏంట్రా అని నవ్వుకుంటారు వీళ్ళు. బాగుండింది ఆ సీను. శ్రీజ డెమాన్తో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, అయ్యో నాకివ్వాలని అంటున్నాడు. అక్కడ నేను ఓడిపోయి బాధలో ఉంటే నాకీలేదు అనేది ఏంట్రా అనేది అక్కడ తప్పేలేదు ఆవిడది, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నాను. తర్వాత డెమాను, ఎవడడిగారా నీకు అనిపించింది, నీకు అనిపించింది మాట్లాడుకో, ఏంటి ఎవరు అడిగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ని నేనేమైనా అనలేదు, వచ్చాక కళ్యాణ్ దగ్గరికి దెబ్బ తగిలినప్పుడు వచ్చాడు కానీ ఆటంతా అయిపోయినప్పుడు కానీ ఓదార్చడానికి కానీ శ్రీజ దగ్గరికి కానీ రాలా, తప్పు. దాంతో పాటుగా లైవ్లో ఒక డిస్కషన్ జరిగేటప్పుడు నేను కొంచెం ఆవిడ కూడా కొంచెం ఎక్కువ మాట్లాడింది, అంటే సెల్ఫిష్ రా నువ్వు అన్న సెన్స్లో మీనింగ్ వచ్చేటట్టుగా మాట్లాడింది, విచ్ ఇస్ నాట్ రైట్. ఎందుకంటే మనోడు ఫస్ట్ రౌండ్లో ఆడాడు, సేవ్ చేశాడు, ఒకసారి చికెన్ ఇచ్చాడు, హెల్ప్ చేశాడు డెమాన్ పవన్ కూడా, కానీ ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో రాంగ్ కానీ మామూలుగా చేశాడు. శ్రీజ వచ్చి చూసి వెళ్ళిపోయావా, నేను చెప్తున్నా కదా నువ్వు నా దగ్గరికి కూడా రాలేదు, అయ్యో పోయింది అని కూడా వచ్చి నేను ఉండుంటే ఇలా చేసేవాడిని, నేను ఉండుంటే ఇలా ఆడేవాడిని, ఏంటది డెమాన్కి హ్యాపీ న్యూ ఇయర్, ఇది తప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అది ఎగతాళిగా నువ్వు ఇంక వెళ్ళిపోతున్నావు అనే సెన్స్ వచ్చేటట్టుగా దగ్గర ఆ మీనింగ్తో వచ్చినట్టుగా అనిపిస్తావు పక్క ఓడిపోయిన వాళ్ళకి, తప్పు. దానికి శ్రీజ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి, దానికి అమ్మాయి రియాక్ట్ అయింది, ఓవర్గా రియాక్ట్ అయింది అనిపించింది. స్టిల్ ఇతను అన్న మాటకే కొంచెం హట్టింగ్గానే ఉంటుంది, దాంట్లో ఆ బాధలో మాట్లాడింది కానీ స్టిల్ నా కోసం ఆడింది కదా అని కొంచెం తగ్గే మాట్లాడుంటే బాగుంటుంది అనిపించింది, కోపం అయితే ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి, తోటకూర ఏంటి అసలు, తినగా మాట్లాడు డెమాన్, మరేంటి హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏముంది. శ్రీజ కళ్యాణ్ ఇది అయిపోయిందో ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. శ్రీజ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో వైజ్ డెసిషన్ తీసుకున్నది. కళ్యాణ్ ఏమంటే శ్రీజ కళ్యాణ్తో నువ్వు వచ్చి మళ్ళీ సారీలు గిరిలు చెప్పమాకు, గేమ్లా తీసుకో, ఎవ్రీడే ఈజ్ నాట్ అవర్ డే కదా, ప్రతిదీ విన్ అవ్వాలంటే ఎలా, ఇక్కడ పాయింట్ ఉంది, ప్రతిదీ విన్ అవ్వాలంటే ఎలా, టాస్కుల బట్టి కాదు, ఇక్కడ టాస్కుల బట్టి అయితే నేను వెళ్ళి ఆడేదాన్ని అన్న పాయింట్ ఏదైతే ఉందో, టాస్కుల బట్టి కాదు ఇక్కడ అంటే ఏంటి, నేను పర్మనెంట్ మెంబర్ అయ్యేది కానీ బర్నీ గారు పర్మనెంట్ మెంబర్ టాస్క్ని కన్సిడర్ చేయట్లేదు, ఓటింగ్ని కన్సిడర్ చేస్తున్నట్టు బిగ్ బాస్ ఓటింగ్ పెట్టుంటారు కాబట్టి నేను టాస్కుల గురించి అయితే నన్ను బర్నీ గారిని ఆడిస్తారు కదా, మిమ్మల్ని రీప్లేస్ చేస్తున్నారంటే ఓట్స్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మీతో ఆడిచ్చే దాన్ని బట్టి ఓట్లు పడతాయని ఆవిడకి అర్థమయ్యే కళ్యాణ్తో ఆడిస్తే కళ్యాణ్ నుంచి బయట నుంచి చూస్తుంది కాబట్టి టాప్ 2 ఓటింగ్ కళ్యాణ్కి ఉంది డెమాన్ కంటే, కాబట్టి ఈరోజు కళ్యాణ్కి ఇస్తేనే ఓటింగ్లో ఈవిడ సేవ్ అవుతారని ఎవరికైనా అనిపిస్తుంది, విచ్ ఇస్ వైస్ థింగే. ఎందుకంటే వాళ్ళకి 1 డే ఓటింగే పెట్టారని తెలియదు, ఈ వారం అంతా ఓటింగ్ పెట్టుంటారేమో, కళ్యాణ్కి ఓటింగ్ ఎక్కువ ఉంది, కళ్యాణ్తో ఆడిస్తేనే నాకు వర్కౌట్ అవుద్ది అనే ఫీలింగ్తో ఆవిడ డెసిషన్ తీసుకున్నాను, అది వైస్ డెసిషనే. కానీ బిగ్ బాస్ టీం 1 డేనే ఓటింగ్ పెట్టి కంపల్ అయిపోయారు. ఇక్కడ ఆవిడ డెసిషన్ రీజన్ అది, డైరెక్ట్గా అక్కడ చెప్పలేని సిచ్యువేషన్. డెమాన్కి ఎలా చెప్పగలదు, నీకు ఓటింగ్ తక్కువ ఉంది, కళ్యాణ్కి ఓటింగ్ ఎక్కువ ఉంది, కళ్యాణ్ ఆడితే ఏమైనా ప్లస్ అవ్వచ్చాము, ఓడిపోయినా గెలిచినా ఆ ఫీలింగ్ అదనమాట. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ నీకు ఇది సెకండ్ ఛాన్స్ అనగానే ఎక్కడ రాసుంటే అలా వద్దులే అంటే ఆవిడకి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ఇంక కొనసాగే రాత రాయలేదు బిగ్ బాస్, అందుకని ఎలిమినేట్ అయిపోరు. తప్పదు, దాన్ని అన్ఫేరా, బిగ్ బాస్ ఛాన్స్ అయితే ఇచ్చారు, టాస్క్లు అయితే పెట్టారు, ఒక టాస్క్ అయితే అన్ఫేరు, మిగతా దాంట్లో కూడా ఆవిడ కూడా ఓడిపోయింది, ఓవరాల్గా టాస్క్లో ఓడిపోయింది, ఓటింగ్ కూడా క్రాస్ ఓటింగ్ పడింది, అక్కడ నామినేషన్లో ఉన్న వాళ్ళ ఓటింగ్లో పెట్టుంటే ఫెయిర్గా ఉండదు కానీ ఇలా పడింది. స్టిల్ ఇంక మాట్లాడడానికి ఎన్నిసార్లు క్వశ్చన్ చేస్తావు, ఏమైనా క్వశ్చన్ చేస్తావు, బిగ్ బాస్ టీంకి ఉండాలి, బిగ్ బాస్ వాళ్ళకి ఆవిడ ఉంచాలనే ఉద్దేశం ఉండాలి, లేదు మనం ఏమీ చేయలేము. షీ ఈజ్ ఎలిమినేటెడ్, ఆల్ ది బెస్ట్ టు శ్రీజ దమ్ము. అండ్ ఇది నా రివ్యూ, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ కళ్యాణ్ వల్ల ఓడిపోయిందా, కళ్యాణ్ ఓడించేశాడా, కళ్యాణ్ వల్ల ఓడిపోయిందంటే అరే ఆయన ప్రతి టాస్క్ ప్రతి ఒక్కడు ఎలా గెలుస్తాడు, బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి ఎవ్రీ టాస్క్ గెలిచేస్తారా, తను కూడా ఓడించాలని అనుకుంటే తను ఏదైనా చేస్తే ముందు టాస్క్ గెలిపించింది ఎవరు, తనే కదా, అంత ఫాస్ట్గా గెలిచేశాడు కదా. అంటే ఒక రోజులో 2 టాస్క్లు ఆడితే ఒక టాస్క్ అల్లాడిచి ఆకులు వైపు బీభత్సంగా గెలిచినా కూడా 2వ టాస్క్ ఓడిపోతే ఆటగాడు కదా, 2వ టాస్క్ ఓడిపోతే తప్పైపోద్దా, ఓడిచేసినట్టేనా. ఆ టాస్క్లో జస్ట్ కలర్ డిఫరెన్స్ రావడం వల్ల తను అవతల ఉన్నాడు ప్లేయర్ కూడా బీభత్సంగా ఆడుతున్నాడు, కళ్యాణ్ ఓడిపోయింది అలాటప్ప ఆటగాడితో కాదు, ఇమాన్యుల్ బీభత్సంగా ఆడుతున్నాడు, మరి దాన్ని తప్పేడ పడతాం, నాకేం అట్ట అనిపించలే, అన్ని టాస్కులు గెలుస్తారా.
అది పరిస్థితి. మీకు అనిపించింది కామెంట్ చేయండి. లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. మా 9 lakhs అవ్వట్లేదు. ఏందో పోండి మీరు. లైక్ చేయండి ఫస్ట్.